सर्वोपदेशमप्रभो निर्विघ्नं कुरु मे देव सर्वकारेषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठले सरस्वती नमोऽस्तुते। मनोजव्यं मारुतुल्यवेगं जितेन्द्रियां बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। कुजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। राजा रामचंद्र भगवान की जय, महाबली हनुमान की जय, गीता माता की जय, गंगा माता की जय, गौ माता की जय। అయితే నిన్న మనం ఎక్కడ దాకా వచ్చామంటే ఇంకా సీతామాత దగ్గరికి తప్పుగా అంటే ఒక యతివేషాన్ని వేసుకొని ఎప్పుడైతే మార్చి చనిపోయాడో అదే చెట్టు వెనక నుంచి ఆ రావణుడు వచ్చి యతివేషాన్ని వేసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత నేను ఏం చెప్పుకున్నామంటే చాలా దగ్గర ఆయన రావడం జరిగింది, గీత గీయడం జరిగింది, లక్ష్మణ రేఖ ఉంది, అంతా ఏమీ లేదు. సీతామాత ఆయన యతి కాబట్టి లోపలికి ఆహ్వానించిందట. బాగా గుర్తుపెట్టుకోండి, మన శాస్త్రంలో ఒక విశేషణ ఉంది. ఏమిటంటే ఎప్పుడు కూడా బ్రహ్మచారికి దానం ఇవ్వాలట. బ్రహ్మచారి యతిశ్చైవ మళ్ళా విద్యార్థి గురు పోషక, విద్యార్థికి గురు పోషకునికి, తర్వాత బ్రహ్మచారికి యతికి అధోగ అంటే ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి వాళ్ళకి, దాని తర్వాత క్షీణశ్చైవ ఇంకా ఆయన బ్రహ్మచారి కాకపోయినా యతి కాకపోయినా అధోగ కాకపోయినా ఇంకా అన్నం తింటే మాత్రమే ఇంకా బ్రతుకుతాడు, లేకపోతే చస్తాడు. అట్లాంటి వాళ్లకు అన్నం పెట్టమని శాస్త్రం చెప్పింది. కాబట్టి ఆయన యతి కాబట్టి ఆ యతిని లోపల పిలిపించి కూర్చోబెట్టింది. ఆమె బయటకు రావడం కాదు. యతుల్ని చూడండి, బిచ్చం అడగడం వేరు, భిక్ష అడగడం వేరు. ఈ అడిగే భిక్ష యతి భిక్ష కాబట్టి ఈయనకి స్వాగతం పలకాలి. వాళ్ళు లోపలికి రారు, వస్తే ఇవ్వాలి. చాలామంది యతులు లోపలికి రారు, ఇంట్లోకి రారు, కానీ వచ్చిన వాళ్ళకి ఇంట్లో పెట్టమని చెప్పింది శాస్త్రం. కాబట్టి సీతామాత లోపల పిలిపించి కూర్చోబెడితే భోజనం పెడుతుంటే, పలహారం పెడుతుంటే అన్ని విషయాలు అప్పుడు రావణుడు కనుక్కుంటున్నాడు. అమ్మా నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఇంత అందంగా ఉన్నావు అంటే అన్నీ తెలుసుకోవడం అన్నమాట. అలా తెలుసుకుంటున్నాడు. తెలుసుకుంటే ఆమె అన్ని విధానాలు చెప్పేసింది. అలా వచ్చాము, మాది అయోధ్య, మాకు ఇలా అయిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చాము, ఇక్కడ వనవాసం చేస్తున్నాము అని అన్నీ చెప్పింది. చెప్పిన తర్వాత ఆయన ఏ కామం కోసం వచ్చినాడో, ఏ కోరిక కోసం వచ్చినాడో ఆ ఫలాలు తిన్న తర్వాత ఆ కోరికను దృష్టిలో పెట్టుకొని ఆమె చెయ్యిని పట్టుకున్నాడు. నేను చెప్పాను, పరస్త్రీ చెయ్యి పట్టుకున్న తర్వాత పరస్త్రీకి ఇష్టం లేకుండా ఉంటే ఆ స్త్రీ చెయ్యి పట్టుకోగానే ఆయనకి అధో అంటే నీచ స్థానం కింద మెల్లమెల్లగా వస్తుంది. నాశనం అంటారు, సర్వనాశనం అయిపోతాడు. అదే మీకు నిన్న కాండలో మీరు విన్నారు. ఎప్పుడైతే ఆ యొక్క ఇంద్రుడు వచ్చాడు అహిల్య దగ్గరికి, అహిల్య గుర్తుపట్టింది ఈయన ఇంద్రుడని, గౌతముడు కాదు అని గుర్తుపట్టిన తర్వాత కూడా మోహింపబడి సంతోషంగా తన శరీరాన్ని ఇచ్చేసింది. కాబట్టి అక్కడ ఆమెకు కొంచెం దోషం వచ్చింది, ఈయనకు కొంచెం దోషం వచ్చింది, ఇద్దరికీ శాపం వచ్చింది. కాబట్టి అహిల్య అసలు రాయి మనసు లేకుండా అలాగే ఉండిపోతాం, శాపం ఇచ్చాడు, గౌతముడు వెళ్ళిపోయాడు. మనం నిన్న దాంట్లో విన్నాం. కానీ ఇక్కడ ఏమైందట, సీతామాతకి ఆయన ముట్టుకోవడం ఇష్టం లేదు, కానీ బలవంతంగా పట్టుకున్నాడు. పట్టుకోగానే బలవంతంగా పట్టుకుని స్త్రీ ఒకవేళ కోపపడితే ఇంకా రావణుడైనా సరే ఇంకా బ్రహ్మర్షి అయినా సరే ఆయన అధోగతికి చెందాల్సిందే. అక్కడి నుంచే ఆయన అధోగతి మొదలైంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పట్టుకున్నాడు. ఆమె అరవడం మొదలుపెట్టండి. ఎలా అంటుంది, రామా రామా నాథ నాథ అని గట్టిగా అరుస్తుంది. బాగా వినండి, అలా గట్టిగా అరుస్తున్నప్పుడు కూడా ఆ రావణుడు తన అవతారం చూపిస్తున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి ఎవ్వరు వచ్చి ఆయన్ని కాపాడట్లే. ఎందుకంటే పెద్దవాడు యుద్ధం చేస్తున్నప్పుడు, దుర్మార్గుడు యుద్ధం చేస్తున్నప్పుడు చాలా సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళు కొంచెం భయపడి వెనుకే ఉంటారు. అలా జరిగి ఆయన పట్టుకొని పోతుంటే అప్పుడే అక్కడ ఉన్నటువంటి మనం నిన్న అనుకున్నాగా జటాయు ఈయనకి మిత్రుడు కాబట్టి ఎప్పుడైనా సహాయానికి ఉంటాడు. కాబట్టి అప్పుడు ఆయన చూసి ఆ సీతామాతను కాపాడే ప్రయత్నంలో ఆ రావణుడితో చాలా యుద్ధం చేశాడట. ఖేచర రథము అంటే, ఖేచరము అంటే గుర్రానికి గాడిదకి సంబంధం వస్తే కంచరగాడిద, ఆ కంచరగాడిదతో తయారు చేసిన రథము అది ఆకాశంలో కూడా ఎదిగే శక్తి ఉంది. కాబట్టి అలాంటి రథం తీసుకొచ్చాడు ఆయన. ప్రకటితమైంది అక్కడే, ప్రకటితమైతే దాంట్లో కూర్చోబెట్టాడు. కానీ కూర్చోబెట్టిన తర్వాత సీతామాత బలవంతంగా కూర్చోలేకపోతుంది. కాబట్టి అప్పుడు అరుస్తూ ఉంటే జటాయు వచ్చి ఆ రావణుడితో బాగా యుద్ధం చేసింది.
చూడండి, పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అన్నట్టు పెద్దవాళ్ళు పెద్ద ఆయుధాలు ఉంటాయి, విషయాలు బాగా ఉంటాయి, మంత్రతంత్రాలు ఉంటాయి, శస్త్రాస్త్రాలతో కూడుకున్న విషయాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి రాముడి దగ్గర. జటాయు దగ్గర ఏమిటి, ఒక్క సీతామాతను కాపాడుకుందామన్న మంచి ఆలోచన తప్ప ఆయన దగ్గర ఏమి లేదు. తర్వాత ఆయన వృద్ధుడు కాబట్టి ఆయన ఏం చేయలేకపోయి అయినా ప్రయత్నం చేసి ఆ ఖేచరాన్ని, ఆ రథాన్ని, ఆయనకు కొన్ని గాయాలని చేశాడు. చేతికి గాయం చేశాడు, చెయ్యి పట్టుకున్నావు కాబట్టి ఎవరి వాళ్ళు వాళ్ళ ప్రకారంగా చేస్తారు. చేతికి గాయం, ఈ చేతితో నా సీతామాతను ముట్టుకున్నావు కాబట్టి ఈ చేతికి ఆయన అన్ని ప్రకారాలు చేశాడు. కానీ ఇంకా ఓడిపోతూ కింద పడిపోతూ ఉంటే అప్పుడు రావణుడు దాన్ని కొట్టేశాడు, ఆ రెక్కను తీసేశాడు, అది కింద పడిపోయింది. అలా పడిపోయిన తర్వాత అయ్యో సీత, నేను నిన్ను కాపాడుకోలేకపోయాను, కానీ నీ రాముడు వచ్చేంత వరకు నాకు ప్రాణభిక్ష పెట్టు. బాగా వినండి, అసలు అందరూ దేవతలు, అందరూ కృప చూపించే వాళ్ళే. ఎక్కడ ఎప్పుడు ఎంత కృప చూపించాలో అలా చూపిస్తారు. కాబట్టి సీతామాత ఆయన ఏమన్నాడు, నేను నిన్ను కాపాడలేకపోయాను, నాకు చాలా బాధగా ఉంది, కానీ రాముడు ఇక్కడ తిరిగి వచ్చేంత వరకు నాకు ప్రాణాలతో ఉంచు తల్లి. ఒక్కసారి ఆయన చెవులో ఈ కబురు పెట్టేస్తే ఇంకా నేను మోక్షానికి వెళ్ళిపోతాను అన్నాడు. అనగానే సీతామాత ఆ ఏడుపులోనే సరే అంది. ఇంకా రావణుడితో బలవంతంగా వెళ్ళిపోతుంటే, ఆమె అరుస్తుంటే అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా జీవరాశులు చూస్తున్నాయి, కానీ ఎవ్వరు కూడా రావణుడితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల ఆ యొక్క సీతామాతను బలవంతంగా తీసుకొని వెళ్తుంటే కొంచెం దూరం పోయిన తర్వాత ఇదంతా కూడా ఋష్యముఖ పర్వతం నుంచి వాళ్ళు వెళ్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. ఈ ఋష్యముఖ పర్వతం మళ్ళీ రేపు వస్తుంది. మళ్ళీ ఆ పర్వతం నుంచి వెళ్ళిపోతుంటే అక్కడ కింద ఎవరో కనబడుతున్నారు అని అనుకొని ఆమె దగ్గర ఉన్నటువంటి మిగిలిన నగలన్నీ కూడా మూటకు మూట ఆ ఋష్యముఖ పర్వతం మీద వేసేసి ఇంకా ముందుకు వెళ్ళిపోయింది. అందరు అరుస్తుంటే ఇటు భాగంలో ఈయన మారీచుడిని చంపి రాముడు వస్తుంటే ఇటు పక్క నుంచి లక్ష్మణుడు వస్తే, లక్ష్మణ ఎందుకు వచ్చాయవ ఇక్కడికి, నేనేం చెప్పాను నీకు, ఇప్పుడే అక్కడ యుద్ధమైంది కాబట్టి 14,000 మంది రాక్షసులను చంపాం కాబట్టి రాక్షసులు మన మీద కోపం ఉన్నారు కాబట్టి మన మీద ఎప్పుడైనా దాడి చేయవచ్చు, నువ్వు సీతామాతను బాగా చూసుకోమని చెప్తే చూసుకోకుండా వచ్చావా అని గట్టిగా మాట్లాడితే అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, నిన్న మనం విన్నాం కదా, సీతామాత నా గురించి బాగా తప్పుగా మాట్లాడింది కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో నాకు రావాల్సి వచ్చింది. అయినా నేను అక్కడ వనదేవతలకి, ఆ వృక్షాలకి అందరికీ ఆదేశం ఇచ్చి వచ్చాను కాబట్టి సుఖంగానే ఉండే అవకాశం ఉంది, భయపడకు రామా పద అని తీసుకొని నిజంగానే వచ్చేసరికి కుటీరంలో సీతామాత లేదు. చాలా బాధాకర విషయం. రాముడు చూశారు, రాముడికి భార్య కాదు, రాముడికి శక్తి కావాలి, భార్య అంటే శక్తి. కాబట్టి చూశాడు, లేదు లక్ష్మణ నువ్వు తప్పు చేశావు అని ఆ లక్ష్మణుడితో అంటుంటే అప్పుడు ఇక లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య నేను చాలా ప్రయత్నం చేశాను, కానీ నా మీద తప్పుడు విషయం వేసింది సీతామాత నా తల్లి. ఎప్పుడు కూడా ఆమె ముఖాన్ని కూడా నేను చూడలేదే, కింద పాదం తప్ప ఇంకే విషయం నేను ఇప్పటిదాకా చూడలేదే. కానీ అట్లాంటి పరిస్థితి సీతామాతకు వచ్చిందంటే రాముడు వియోగం నేను చెయ్యలేను అంటే, రాముడు నా దగ్గర నుంచి వెళ్ళిపోవడం నాకు ఇష్టం ఉండదు, మారీచుడు రాముని చంపాడేమో అని భయంతో నాకు అలా మాట్లాడి ఉంటుంది. నాకేం అభ్యంతరం లేదు, నాకు మాట్లాడడానికి అభ్యంతరం లేదు రామా, కానీ నాకు వెళ్ళవలసి వచ్చింది కుటీరంలో నుంచి కాబట్టి నేను వచ్చేసాను, ఇదిగో ఇలా జరిగిపోయింది, నా తప్పు కాదు, అయినా నన్ను క్షమించు రామా, అన్నయ్య మనం సీతను వెతుకుదాంపా అని అన్నాడు. అంటే అప్పుడు కశ్యబిబ్బతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే, రామచంద్రుడి వారికి కోపం కూడా వస్తుంది. అన్ని ధర్మాలున్నా, గుణవాన్ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్య దృఢమత, ఇవన్నీ ఉన్న పక్షంలో కూడా కశ్యబిబ్బతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. అప్పుడు బాణం తీశాడు, అక్కడ ఉన్నటువంటి వనదేవతల్ని, అక్కడ ఉన్న వృక్షాన్ని, అక్కడ ఉన్నటువంటి వనంలో ఉన్నటువంటి అక్కడ దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా, దేవతల్ని, ఆకాశాన్ని, భూమిని అందరినీ కూడా గట్టిగా బాణంతో అరిసి మాట్లాడుతున్నారు, నా సీతామాతను కాపాడడానికి ఎవరైనా వచ్చారా? మా తండ్రి దేవతల యుద్ధం జరుగుతున్నప్పుడు నా తండ్రి వచ్చి దేవతల పక్షంలో యుద్ధం చేసి దేవతల్ని గెలిపించాడు నా తండ్రి. అలాంటిది రుణత్వం మీకు లేదా? గుణత్వం లేదా మీకు ఎప్పటివరకైతే ఇలా మంచి గుణాలు రాలేదో, నా సీతను కాపాడడానికి ప్రయత్నం చేయలేదో, అసలు మీరందరూ కూడా ధూర్తులు, మిమ్మల్ని క్షమించకూడదని చెప్పేసి కోపంగా మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి వనదేవత అందరూ కూడా వచ్చి రాముని క్షమించమని, రావుడు లాంటి దృష్టుడిని మేము యుద్ధం చేసి గెలవలేము కాబట్టి మేమందరం భయపడుతున్నాం కాబట్టి ఇప్పటిదాకా ఆగిపోయాడు రావణుడు, లేకపోతే రావణుని ఎప్పుడో చంపేశారు. అసలు దశరథ మహారాజు కూడా ఎప్పుడూ ఆలోచించలేదు ఆయన చంపుదామని.
దశరథ మహారాజు అప్పటిదాకా ఉన్నాడు కదా, కానీ ఆయన కూడా ఆలోచించలేదు. ఎందుకంటే ఆయన పూర్ణంగా మాయావి కాబట్టి ఆయన మాయల్ని తట్టుకొని ఆయన యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలు అప్పటి వరకు ఎవరికి లేవు. కాబట్టే రామ నువ్వు తయారయ్యావు, నీకు తెలుసా విశ్వామిత్రుడు నీకు ఈ విధంగా తయారు చేశాడు. మంత్రశక్తి, తంత్రశక్తి, విద్యాశక్తి, ధనుర్విద్యాశక్తి, ఇన్ని శక్తులు నీకు నేర్పిస్తే నువ్వు ఇప్పుడు తయారవుతున్నావు రావణ్ణి చంపడానికి. కాబట్టి రావణుని చావాలి కాబట్టి అశ్వమేధ యజ్ఞం చేయడం జరిగింది, పుత్రకామేష్టి యజ్ఞం చేయడం జరిగింది. అప్పుడు నువ్వు వచ్చావు. అలాంటిది మేము ఆ రావణునికి ముందుకు వెళ్ళి యుద్ధం చేస్తామా అంటే రాముడు అంటున్నాడు, యుద్ధం చేయడం అంటే తప్పు చేసిన వాడికి యుద్ధం చేయాల్సిందే. నీ ప్రయత్నం నువ్వు చేసి ఓడిపోతే తప్పులేదు కదా, నువ్వు ప్రయత్నమే చేయలేదు కదా. మీరందరూ నా సీతామాత వెళ్ళిపోతుంటే మీరు చూస్తూ ఉన్నారు కదా, మీ అసమర్థత కాదా, తప్పు కాదా, దీనికి క్షమించడం ఉంటుందా, శిక్షించడమే అని కోపంగా మాట్లాడితే అందరూ క్షమించమన్నారు. కానీ కొంతసేపటి తర్వాత అక్కడ జటాయు యొక్క కళేబరం అంటే కనబడుతుంది, అక్కడ శవంలాగా పడి ఉన్నాడు. అంటే రాముడి దగ్గరికి వెళ్ళి చూస్తుంటే నోట్లోంచి రక్తం వస్తుంది, శరీరం అంతా పాడైపోయింది. అమ్మా ఈ జటాయు అయితే నా సీతామాతను మింగలేదు కదా అని అనుమానం వచ్చింది. భార్య వెళ్ళిపోయిన తర్వాత మనిషి యొక్క బుద్ధి బాగా పాడైపోతుంది. రామాయణ కాలం నుంచి కూడా ఇది సాధ్యమే. కాబట్టి ఆయన చూసి అసలు జటాయుని గట్టిగా పట్టుకొని ఏం చేశావు నా సీతని అడుగుతున్నప్పుడు ఆయన శరీరం అంతా కూడా కమిలిపోయింది. రాముడు బాగా కొట్టాడు గదతో, కమిలిపోయింది. కాబట్టి రాముడి స్పర్శ అవ్వంగానే కళ్ళు మెల్లగా తెలిసి, రామా నువ్వు వచ్చావా, అసలు నీకోసమే వేచి చూస్తున్నాను, ఇంకా నా ప్రాణం పోయినా తప్పులేదు, నేనేం చేస్తాను, నా సీతామాతని కాపాడే ప్రయత్నం చేశాను, సీతామాతని కాపాడలేకపోయాను, ఆ రావణునికి బాగా కొట్టే ప్రయత్నం చేశాను, కానీ దుర్మార్గుడు వినలేదు, కాబట్టి నేను అసమర్థునయ్యాను, కింద పడ్డాను. అయితే ఆ రావణుడు నీ సీతామాతని దక్షిణ భాగంలోకి తీసుకొని వెళ్ళాడు, ఇది మాత్రం చెప్పగలదు, ఈ చెప్పడానికే నేను బతికి ఉన్నాననుకో రామా, నన్ను క్షమించు అన్నాడు. క్షమించు ఎందుకన్నాడు, నేను కాపాడలేకపోయాను కాబట్టి క్షమించు, నేను ప్రయత్నం చేశాను ఓడిపోయాను కాబట్టి క్షమించు. చూడండి, క్షమించడం ఎలా ఉంటుందో గొప్ప గుణం. ఒకసారి అని చెప్పేస్తే కుదరదు, ఎంత బాగా ఉంటుందంటే క్షమాగుణము. ఎంత ప్రయత్నం చేసినా, ఈరోజు సీతామాతని కాపాడే ప్రయత్నంలో నా ప్రాణాలే పోతున్నాయి, కానీ నన్ను క్షమించు. ఎందుకు కాపాడలేకపోయి, ప్రాణం పోతే పోయింది, ప్రాణం పోతే సీతామాతను కాపాడి ఉండి ప్రాణం పోతే తప్పేం లేదు, సీతామాతను కాపాడకుండా ప్రాణం పోయింది కాబట్టి క్షమించు. ఎంత గొప్ప గుణం అందరిది గొప్ప గుణమే. నేను చెప్పాను, జటాయు మాట్లాడతాడు, రావణుడు వానరులు మాట్లాడతాడు, రాక్షసులు మాట్లాడతారు, దేవతలు మాట్లాడతారు. రామచంద్ర వారు ఋషుల్ని, దేవతల్ని, రాక్షసుల్ని, వానరుల్ని, పక్షుల్ని అందరితో మిత్రత్వం చేసుకున్నాడు కాబట్టే యుద్ధం సాధ్యమైంది. జటాయు అప్పుడు మాటలు వచ్చే జటాయుకి, వానరుడికి మాటలు వచ్చేది. అందుకనే వానరులకి కిష్కిందాకాండ పెద్ద ప్రాంతం, వాళ్ళ రాజ్యం అదంతా, కాబట్టి అందరూ మాట్లాడతారు. ఈయన కూడా మాట్లాడి క్షమించమంటే క్షమించాడు. కానీ నువ్వు తండ్రి మిత్రుడని చెప్పావు కాబట్టి జటాయు, కాబట్టి నా తండ్రికి నేను శ్రాద్ధం చేయలేదు కాబట్టి, ప్రత్యక్షంగా తండ్రికి శ్రాద్ధం చేయలేదు, పెద్ద కొడుకు ఉండి కూడా ఈయన వనంలో ఉన్నాడు కాబట్టి శ్రాద్ధం భరతుడు చేశాడు అక్కడ. కాబట్టి ఇక్కడ కూడా మనం నిన్న అనుకున్నాం, గార అనే పళ్ళతో పిండం పెట్టాడు, శ్రాద్ధం చేశాడు, కానీ ఇంటి దగ్గర కాదు, స్వతహాగా పార్థివ దేవం అక్కడ లేదు. కాబట్టి ఇక్కడ నువ్వు నా తండ్రితో సమానం కాబట్టి ఆ జటాయికి అగ్నిదహన సంస్కారం చేశారు రామచంద్ర వారు. ఎంత గొప్ప అదృష్టం ఆ జటాయుది. ఈ జటాయు, ఇవన్నీ కథలు మళ్ళీ మనకు భారతంలో మెల్లమెల్లగా వస్తాయి. రామాయణం చెప్తుంటే మనం ఎన్నో భాగాలకు వెళ్ళాలి, మళ్ళీ రామాయణం దగ్గరికి రావాలి, ఇదే పెద్ద విషయం. కాబట్టి మనం వెళ్ళలేము, అలా రాలేము. ఎందుకంటే సమయం ఒకటి, రెండోది ఏంటంటే మనం చాలా లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసరికి మనకు రామాయణం చెప్పుకోలేము. కాబట్టి జటాయుకి అగ్నిదహన సంస్కారం చేసిన తర్వాత నమస్కరించి ఆ రాముల వారు ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నారు అనుకుంటున్నాడు. లక్ష్మణ ఇంకా ఎక్కడ వెతుకుతాం చెప్పు, ఇక్కడైతే లేదని తెలిసిపోయింది. ఆ యొక్క చూడండి జటాయికి, అంటే నేను మీకు చెప్తున్నాను, స్వప్నశాస్త్రం ఉందని, మన స్వప్నశాస్త్రం చెప్పాను మీకు, శకున శాస్త్రము చెప్పాను. ఇప్పుడు ఏంటంటే బృంద అనేటువంటి ఒక నక్షత్రం మీద ఆ యొక్క జటాయు చూస్తున్న సమయంలో ఆ సీతామాత ఎత్తుకుపోయాడు కాబట్టి సీతామాత మళ్ళీ దొరికే అవకాశం ఉందని ఒకే ఒక్క మాట చెప్పడం వల్ల వీళ్ళు వెతకడం మొదలుపెట్టారు. అంత పెద్ద అరణ్యంలో సీతామాత ఎత్తుకుపోయింది రాక్షసుని తెలిసిన తర్వాత దొరికే అవకాశం ఉందా లేదా అంటే పంచాంగ శాస్త్రం ప్రకారంగా దొరికే అవకాశం ఉంది అని చెప్పాడు జటాయు. కాబట్టి వాళ్ళకు కొంచెం ఆనందంగా కూడా ఉందట. అయితే ఆ లక్ష్మణ్ పట్టుకొని ఇంకా ఆ చిత్రకూటాన్ని వదిలిపెట్టేశారు, పంచవటిని వదిలిపెట్టేస్తున్నారు, అన్నింటినీ వదిలిపెట్టారు. దండకారణ్యంలో ఒక మహాభాగాన్ని, పూర్తి భాగాన్ని లోపలికి వెళ్ళిపోయారు. అంటే ఇంకా
సీత లేనప్పుడు ఇంకేం చేద్దాం, శక్తి పోయింది, ధైర్యం పోయింది, అసలు ఏం చేద్దాం, గెలుద్దామన్న విషయం కూడా పోయింది. రావణుణ్ణి చంపడం కోసం పుట్టినటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు రామావతారంకి వచ్చిన తర్వాత సీత శక్తి, సీత యొక్క శక్తి ఉంటేనే సాధ్యం. సీతే వెళ్ళిపోయింది, కథలో ఈ విషయం లేదు కాబట్టి సీత వెళ్ళిపోయింది కాబట్టి రాముడు నిస్సహాయుడు అయిపోయాడు. అప్పుడు లక్ష్మణస్వామి చాలా విషయాలు చెప్పుకుంటూ, రామ నువ్వు చాలా గొప్పవాడివి, విశ్వామిత్రుడిని చాలా గొప్పగా చెప్పాడు, వశిష్ఠుడిని గురించి గొప్పగా చెప్పాడు, నువ్వు అశ్వమేధ యజ్ఞం చేసిన పుట్టావు కాబట్టి నువ్వు అధైర్యపడకూడదు, ధైర్యంగా పద మనం వెతికి తీసుకొని ఆ రావుని కూడా చంపేద్దామని చెప్పేసి అప్పుడు అందరినీ క్షమించేసి వాళ్ళిద్దరు కూడా వెళ్తున్నారు. కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏమైందంటే, ఎక్కడెక్కడైతే రాక్షసుల్ని చంపుతున్నాడో అక్కడక్కడ రాక్షసులు మోక్షానికి వెళ్తున్నారు, ఎక్కడెక్కడైతే ఋషులు కనబడుతున్నారో అక్కడక్కడ రాముని దర్శనం చేసుకున్న తర్వాత మనం చూసుకుంటున్నాం. అందరూ సుతీక్షుడు, శరభంగుడు వీళ్ళు తనకు తన శరీరాన్ని కాల్చేసుకుంటున్నారు కదా. అలాగే ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత ఇంకొక రాక్షసుడు కలిశాడు, ఆయన పేరు ధుంధరుడు. ఈ రాక్షసుడు ఇప్పుడైతే నా దగ్గర సీత కూడా లేదు, ఇంకా రాక్షసుని చంపి నేను ఏం చేయాలి అని అనుకుంటున్న పక్షంలో కూడా ఒక ధైర్యం వస్తుంది. మనం ఒక పని చేస్తున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి, ఆ సమస్యలు రాగానే పని ఆపకూడదు, ఆ సమస్యను తట్టుకొని వేరే దిక్కు నుంచి మళ్ళీ ఆ పని దిక్కుకు వెళ్ళాలి. అంతే, పని దిక్కుకు వెళ్ళాల్సిందే. బండి పాడైపోయింది కాబట్టి ప్రపంచానికి రాలేదు చెప్పకూడదు, బండి పాడైతే సైకిల్ మీద రావాలి, సైకిల్ పాడైతే తెలుసుకుంటూ రావాలనుకుంటే రావాలి, ఇది నిర్ణయం. కాబట్టి అక్కడ ఆయన ఓడిపోకుండా ఆ దుందరుని కూడా చంపేశాడు, ఆయన కూడా మోక్షానికి వెళ్ళిపోయాడు. పోతూ ఉంటే రామచంద్రుల వారు చాలా బాధపడుతున్నాడట. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, రాముడు పైకి చూసి ఏడుద్దామా, పైన సూర్యభగవానుడు, ఆయన సూర్యవంశం కాబట్టి రాముడు పైకి చూసి ఏడిస్తే సూర్యుడు బాధపడతాడు, కింద భూమిని చూసుకుంటూ ఏడిస్తే అది అత్తగారు కదా, భూమిలోకి సీత వచ్చింది కాబట్టి అది భూమాత ఏమవుతుంది, అత్త అవుతుంది. అత్తను చూసుకుంటూ అల్లుడు ఏడవకూడదు, సూర్యుని చూసుకుంటూ రాముడు ఏడవకూడదు, పక్కలు చూసుకుంటే వనదేవతలు ఉన్నారు, ఎటు కూడా చూడకుండా చాలా బాధపడి అవమానంగా సహించుకుంటూ మెల్లమెల్లగా ఏడ్చుకుంటూ నిటారుగా వెళ్ళిపోతాడు. తమ్ముడి ముందర అన్నయ్య ఏడవకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. రామాయణం చాలా గొప్పగా చెప్పుకుంది, అన్నయ్య ధైర్యం ఇవ్వడం కోసం మాత్రమే తప్ప ఏడవడం కోసం కాదు. అలా అని లక్ష్మణస్వామి ముంద బాధను పూర్తిగా చూపించలేకపోతున్నాడు, కానీ లక్ష్మణస్వామికి అర్థమవుతుంది కాబట్టి మెల్లమెల్లగా చెప్పుకుంటుంది కాబట్టి నేరుగా ఎలా వెళ్ళాలో వెళ్తున్నాడు. కొంచెం దూరం పోయిన తర్వాత అక్కడ ఒక ఋషి కలిశాడు. ఈ ఋషి ఏమంటున్నాడంటే, ఇక్కడ మీకు చెప్పాను కదా, అగస్త్య భ్రాత అగస్త్యుడు అని ఎలా చెప్తాడు, ఇక్కడ కూడా ఋషినాడు. ఇతనికి కూడా రామాయణంలో పెద్దగా పేరు లేదు, కానీ ఏమన్నాడంటే మీరు ఇక్కడి నుంచి పంపాసురానికి వెళ్ళండి, అక్కడ పంప నది దగ్గర శబరిమాత యొక్క ఆశ్రమం ఉంటుంది, అక్కడి నుంచి మీకు అన్ని విషయాలు కలిసి వస్తాయి, ఇంకా మీరు వెళ్ళండి అన్నాడు. ఎలాగైతే వెళ్ళాడో పంపాసురం దగ్గరికి వెళ్ళంగానే, ఇప్పటికే పంపాసురం ఈ భాగంలో వీళ్ళు వచ్చారు, కానీ ఆ భాగానికి వెళ్తే అక్కడ అన్ని విషయాలు మీకు కలిసి వస్తాయని చెప్తే సరే అని వెళ్ళాడు. అక్కడ వెళ్తే అక్కడ శబరిమాత యొక్క ఆశ్రమం, మతంగ మహాముని యొక్క శిష్యురాలు, గొప్ప శిష్యురాలు. ఈమె ఏం చేస్తుందంటే భక్తిలో శ్రవణము, వందనము, కీర్తము, దాస్యము, సఖ్యత్వము, తర్వాత పాదసేవనము, ఆ తర్వాత ఆత్మనివేదన, ఇట్లా 9 రకాల భక్తులున్నాయి. దాంట్లో ఆత్మనివేదన అటువంటి భక్తిని పూర్తిగా చేసేసింది ఆమె. అంత వయసు వచ్చేంత వరకు రామ 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 అనుకుంటూ కూర్చుంది. నేను అనుష్ఠానం చేస్తే నాకు కోరిక ఉంటుంది, రావణుడు అనుష్ఠానం చేస్తే కోరిక ఉంటుంది, ఋషులు అనుష్ఠానం చేస్తే వాళ్ళకు కోరిక ఉంటుంది, కానీ శబరిమాతకి ఏ కోరిక లేదు, ఏ ఇచ్చ లేదు. నిస్వార్థంగా చేసిన పుణ్యానికి రాముడు స్వతహాగా వస్తాడు. గుర్తుపెట్టుకోండి, నిస్వార్థంగా చేయాలి జపతపానుష్ఠానాలు, స్వార్థంతో చేస్తే రాడు. కాబట్టి ఆమె అసలు ఆత్మనివేదన, ఇంకా నాకు రాముడు కనబడితే చాలు అన్న ఒకే ఒక ఉద్దేశంతో చేసుకుంటూ ఉంటే చాలా వయసు అయిపోయిన తర్వాత రాముడే స్వతహాగా ఆయన కుటీరానికి వస్తున్నాడు. అది గొప్ప విశేషం. అయితే ఆ రాముణ్ణి చూసిన తర్వాత ఆమె కళ్ళు తుడుచుకుంటుంటే నీళ్లు బయటకు వస్తున్నాయంటే, అంటే ఎంత సంతోషిస్తుందంటే రాముని చూసి అసలు కూర్చోమని కూడా చెప్పకుండా ఆయన భ్రమలో, ఆయన మోహంలో పడిపోయింది. రాముడు వచ్చాడు సంతోషం తప్ప కూర్చోమని కానీ నీళ్ళు తాగమని కానీ ఏమి చెప్పలేకపోయింది. ఎందుకు? ప్రేమ. మనం చాలామంది ప్రేమగా ఉన్న వాళ్ళకి అక్కడ డోర్లోనే గేట్లోనే పట్టుకొని కౌగులించుకొని మాట్లాడుకుంటాం, ఎప్పుడొచ్చావు అని. అంటే ఆ ప్రేమకి లోపలికి రమ్మని భోజనం చేసావా, ఎప్పుడొచ్చావు అన్న విషయం ఉండదు, ఆ ప్రేమ అంత ఉంటుంది. అలా రాముని నిల్చోబెట్టి మాట్లాడుతుంటే అప్పుడు లక్ష్మణస్వామి అన్నాడు, అక్కడ శిల మీద కూర్చుందామా అన్నయ్య అని అంటే సరే అని ఆ శిల మీద ఇద్దరు కూడా కూర్చున్నాడు. శబరిమాత దగ్గర
అక్కడ ఆమె దగ్గర ఏమీ లేదు. చూడండి, మన దగ్గర ఎన్ని పాత్రలు ఉంటాయి, ఎన్ని గిన్నెలు ఉంటాయి, ఎన్ని విషయాలు ఉంటాయి, కానీ రాముడి యొక్క వచ్చినాడు కాబట్టి నా ఇంటికి రాముడి పాదాన్ని కడుగుదామని ప్రయత్నం చేస్తే ఆమె ఇంట్లో ఏమీ లేదు. పక్కనున్న గంగలో నీళ్లు తాగడం, తర్వాత చెట్టుకున్న ఫలాలు తినడం, రామా రామా అనుకుంటూ కూర్చోవడం. ఆమె దగ్గర ఏమీ లేదు. మన దగ్గర మన వస్తువులు కాకుండా పక్క వాళ్ళ వస్తువులు కూడా ఉంటాయి. ఎప్పుడైనా చక్కెర ఇస్తే ఆ చక్కెర గిన్నె మన దగ్గరే ఉండిపోతుంది. ఎప్పుడైనా బియ్యం ఇస్తే బియ్యం గిన్నె మన దగ్గరే ఉంటుంది. మన దగ్గర మనవి కాకుండా పక్క వాళ్ళవి కూడా బాగా ఉండిపోతాయి. గుర్తుపెట్టుకోండి, వాళ్ళే గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఇచ్చేసేయండి. వేరే వాళ్ళ వస్తువులు ఉంచుకోకూడదు. వాళ్ళ వల్ల వచ్చిన దోషాలు మనకు అన్నీ వస్తాయట, పక్కాగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇచ్చేయండి. ఈమె దగ్గర ఏమీ లేదు. ఈమె ఏం చేసిందంటే ఆ పక్కన ఉన్నటువంటి ఆ చెరువులోంచి కొన్ని నీళ్ళు తీసుకొచ్చి పాదం మీద వేద్దామంటే పాపం వణిగిపోతుంది, వృద్ధంగా ఉంది, శరీరం సహకరించలేదు. రాముడు వచ్చిన ఆనందం బాగా ఉంది కాబట్టి ఆ నీళ్లు అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొస్తుంది. ఇక్కడ దాకా వచ్చేసరికి నీళ్లు కింద పడిపోతున్నాయి. ఆమె వృద్ధాప్యం వల్ల అలా జరుగుతుంది కాబట్టి. కానీ రాముడు అనుకుంటున్నాడు, నీ కోరిక, నీ యొక్క ఆలోచన, నీ యొక్క గుణము ఇంత గొప్పగా ఉంది కాబట్టి నువ్వు అక్కడ కూర్చోమని చెప్పాడు. కూర్చుంటే అయ్యో నేను రాముని పాదాలు కడగలేకపోతున్నాను అని గల 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 ఏడ్చిందట. ఏడిస్తే ఆ కళ్ళలోంచి నీళ్లు పాదం మీద పడ్డాయి, రాముడి పాదం మీద. అంటే కళ్ళ నీళ్లతో ఆ యొక్క రాముడి పాదాలు కడిగి శబరిమాత అనగానే అప్పుడు ఆ యొక్క శబరిమాత లేచి నమస్కరించి అక్కడ ఉన్నటువంటి మంచి మంచి ఫలాన్ని తీసుకొచ్చి ఆ యొక్క రాముడికి నైవేద్యంగా పెట్టింది. మనం చాలా సినిమాలో చూస్తుంటాం, ఆమె ఎంగిలి నీరబళ్ళు ఇచ్చినది. ఎంగిలి నీరబళ్ళు ఆమె ఇవ్వలేదు. ఆమె అక్కడే ఉంటుంది, వనంలోనే ఉంటుంది. పక్క చెట్లు ఏ చెట్టుకు తీయగా పండ్లు ఉన్నాయో, ఏ చెట్టుకు తీయగా పండ్లు లేవో, ఎక్కడ పులుపు చెట్లో, ఎక్కడ మంచినీళ్ళో తెలియదా. ఎప్పటి నుంచో అక్కడే ఉన్నటువంటి ఆమెకి పులుపు పండ్లు ఎందుకు తీసుకొస్తుంది? పుల్లగా ఉన్నాయా లేదా అని రుచి చూసి ఇచ్చిందని మనం అనుకుంటాం కదా. ఇది కాదు. మీరు అనుకుంటారు ఏమిటంటే ఇంకా రాముడి మీద ప్రేమ బాగా ఉందని చెప్పడం కోసం ఇదంతా ఒక కవి అలా నిర్మాణం చేస్తాడు, కానీ అది కాదు, అలా లేదు. ఆమె ఆ భాగంలో ఉంటుంది కాబట్టి ఎప్పటి నుంచి అవే పండ్లు తింటుంది కాబట్టి ఏ చెట్టుకు తీయటి పండ్లు ఉన్నాయో ఆ చెట్టు దగ్గర తీసుకొచ్చి రాముడికి. రాముడు తలుచుకుంటే పళ్ళని అలాగే తీసుకొచ్చేవాడు, కానీ ఆమె చేత్తో ఒక్కసారి భోంచేద్దాం. నేను వనవాసంకి వచ్చిన తర్వాత, అరణ్యవాసంకి వచ్చిన తర్వాత ఇంకా కొంతకాలమే గడిచింది, నా తల్లి దగ్గర భోంచేయలేదు. ఇది నా తల్లితో సమానం కాబట్టి ఆమె చేత్తో తింటే ఎంతో రుచిగా ఉంటుందని చెప్పేసి ఆమె తీసుకొచ్చిన పళ్ళు ఆమె చేత్తో వస్తుంటే చేతి స్పర్శ వల్ల ఆ యొక్క పండుకి ఇంకా రుచి పెరుగుతుందట. అమ్మ చేతి వంట పిల్లవాడికి అంత ఇష్టం. హాస్టల్లో ఉన్న పిల్లవాడికి అన్నం తిరిగి అసలు రోగం వస్తుంది, కానీ ఒక్కసారి ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తింటే అమ్మ చేత్తో అలాగే తిని అలాగే అమ్మ ఒళ్ళో పడుకుంటాడు. ఈ రోజు కూడా అదే విషయం ఉంది. అమ్మ కూడా పిల్లవాడు వస్తున్నాడంటే వాడికి ఇష్టమున్న విషయాలన్నీ కూడా తయారు చేసి ఇస్తుంది. అమ్మకి ఎంతో ప్రేమ పిల్లవాడంటే. ఆ పిల్లవాడికి కూడా నేను అమ్మ దగ్గరికి వెళ్తున్నా ఎంతో ఆనందం. అలా ఆమె చేతి గరిటెతో తిప్పేస్తే చాలు ఆ పప్పు బాగా ఉంటుంది. అదే పప్పు, అదే నీళ్లు, అదే విషయం, అదే గ్యాసు, అదే స్టవ్. కానీ పిల్లవాడి కోసం చేద్దాము అన్నప్పుడు ఆ పిల్ల ప్రేమ చూపించినట్టు తల్లి ఆ గరిటె తిప్పేస్తే అది అంత రుచికరంగా ఉంటుంది. పిల్లవాడు బాగా భోంచేసి పడుకుంటాడు. ఇది తల్లి ప్రేమ. కాబట్టి ఆ చేత్తో ఆమె ఇస్తుంటే తీసుకొని తింటున్నాడు. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో అలా తీసుకొని స్వీకరిస్తున్నాడు. ఇప్పటిదాకా తల్లి అక్కడ పెట్టింది, కానీ ఇప్పుడే పెట్టేవాళ్ళు లేరు కాబట్టి ఆమె పెడితే తింటున్నాడు. రాముడు బాగా తిన్నాడు. తిన్న తర్వాత ఇంకా శబరిమాత అంది, నాకు సెలవు ఇప్పించండి. నేను మీకు చెప్తున్నాను కదా ఎలా సెలవు అడుకుంటారంటే వీళ్ళు, నేను ఏ కారణం చేతైతే బ్రతికి ఉన్నానో నిన్ను చూద్దామని నిన్ను చూశాను. నిన్ను చూసిన తర్వాత మళ్ళీ నాకు శరీరం వద్దుగా, నాకు ఈ శరీరం వద్దు, మళ్ళీ ఈ మాంస నేత్రాలతో తప్పుడు విషయం చూస్తాయేమో, ఇంకో కోరిక వస్తుందేమో, ఇంకా ఈ దేహం నేను కోరుకుంటుందేమో, కాబట్టి వద్దు, కాబట్టి నాకు మరణమే అని చెప్పేసి అక్కడ పెద్దగా అగ్ని ప్రతిష్టాపన చేసి ఆ అగ్నిలో దూకి తన శరీరాన్ని ఇచ్చేసింది. చెప్పేశాను కదా, ఇలా శరీరాన్ని ఇస్తే ఇది ఆత్మహత్య కాదు. నిన్న మనం చెప్పుకున్నాం, ఆత్మహత్య చేయడానికి ఏదైతే మనం తప్పుడు విషయం కోరుకుంటామో దొరకకుండా ఉంటుంది తన శరీరాన్ని ఇస్తే అది ఆత్మహత్య. ఉదాహరణకి చదువు కానీ, తర్వాత జాగ కానీ, స్థలం కానీ, ప్రియురాలు కానీ, ఏదైనా పాస్ కాకపోతే కానీ చాలామంది చచ్చిపోతారు. ఇవాళ 10th క్లాస్ పాస్ అయిపోతే చచ్చిపోతారు బాధ చాలామంది. ఇది ఆత్మహత్య. కానీ శరీరం పూర్తిగా అలిసిపోయిన తర్వాత ఏ కోరిక ఉందో ఆ కోరిక తీరిపోయిన తర్వాత చనిపోతే అది అగ్నికి దేహం ఇవ్వడం అని అంటాం. అగ్ని సమర్పణ, దానికి సిద్ధయోగము, అగ్ని సిద్ధయోగం అని మాట. కాబట్టి ఆమె శరీరాన్ని వదిలిపెట్టు అదిగో అక్కడ కనబడుతుందే అదే ఋష్యముఖ పర్వతము. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా నీ సీత గురించి జాడ తెలుస్తుంది. చాలా బాధగా ఉంది రామా, కానీ నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నాకు కలిసి ఉంటే ఇంకా నాకు ఆనందంగా ఉండేది. నీ భార్య వెళ్ళిపోయిన తర్వాత నాకు కలుస్తున్నావే, నాకెంత బాధ ఉండాలి. నీలో బాధ ఉంది కాబట్టి నీ సంతోషాన్ని చూడలేకపోతే, అదే సీతామాతని తోడుగా ఉండి ఉంటే నీ కళ్ళల్లో
కమలనయనుడి కదా, నీ కళ్ళలో కాంతి ఉండేది, నీ ముఖము చంద్రబింబం కదా, ఇంకా వెళ్తుండేది. అసలు నువ్వు సాదా వ్యక్తివి కాదు. పూర్ణిమ రోజు రాత్రి 12 గంటలకు చంద్రుడు ఎంత అందంగా ఉంటాడో అంతకంటే అందంగా ఉన్న ముఖార విందము అలా మారిపోయింది. దానికి కారణం సీత లేకపోవడమే కదా. కాబట్టి ఏది ఏమైనా రామా, ఇంకా నీకు ఆ సీత కనబడే అవకాశం ఉంది. అదిగో ఋషభక పర్వతము, ఇంకా కొంచెం నడుమని చెప్పు అని చెప్పగానే సంతోషించాడు. ఆమెకు మోక్షాన్ని పంపించాడు. ఆ రాముడు ఆ యొక్క లక్ష్మణస్వామి కొంచెం దూరంగా వెళ్ళారు. వెళ్ళంగా నిజంగానే అక్కడ పైభాగంలో ఋష్యముఖ పర్వతం కనబడుతుంది. అక్కడ దాకా వెళ్ళాలి, అక్కడ దాకా ఎక్కాలి. రాముడు అలసిపోయాడు. బాగా వినండి, ఆయనకి బల అతి బల అన్నట్టు 2 విద్యలు ఉన్నాయి. ఎవరిచ్చారు ఇది? అతి బల అతి బల ఇచ్చాడు విశ్వామిత్రుడు ఇచ్చాడు అప్పుడు, అవునా కదా. కానీ అప్పుడు ఇచ్చినప్పుడు యజ్ఞరక్షణ కోసం ఇచ్చాడు. ఇప్పుడు ఇది వనవాసం. బాగా గుర్తుపెట్టుకోండి మీరు. అప్పుడు ఇచ్చిన విద్య అప్పటి కోసమే, ఇంకా అయిపోయింది. ఆ యజ్ఞరక్షణ అయిపోయింది. వాల్మీకి దగ్గర నుంచి వచ్చేసారు. ఈయన పెళ్ళి కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ బలాలు ఉన్నాయా లేవా అంటే లేవు, ఉన్నాయి. ఎందుకు లేవు? లేవు ఎందుకంటే ఈ భాగం వేరు, ఆ భాగం వేరు. ఇక్కడ ఋషి లేడు, ఇక్కడ గురువు లేడు. బాగా గుర్తుపెట్టుకోండి, గురువు యొక్క సాన్నిధ్యం ఉంటేనే కొన్ని విషయాలు ఉంటాయి. గురు సాన్నిధ్యం లేకపోతే లేదు. కాబట్టి బల అతిబల లేవు. కాబట్టి సీతాశక్తి కూడా లేదు. కాబట్టి రాముడు అలసిపోయాడు. అంత పెద్ద పర్వతము ఋష్యముఖ పర్వతం ఎక్కాలి అంటే చాలా కష్టమని హతాశుడై నిలబడ్డాడు, ఆగిపోయాడు. ఇంకా నేను ఎక్కలేనేమో అని ఆగిపోయాడు. కానీ అదృష్టము దురదృష్టము 2 కూడా కలిసి వస్తుంటాయి. అలాగే కూర్చుంటే అక్కడ ఋష్యముఖ పర్వతం మీద సుగ్రీవుడు హనుమంతుల వారితో అందరితో సహా అక్కడ ఉన్నాడు. మీరు బాగా వినండి, ఇదంతా కూడా కిష్కిందా సమస్య. అది కిష్కిందా సామ్రాజ్యం కాబట్టి అక్కడ సుగ్రీవుడు ఉన్నాడు. కింది భాగంలో వెళ్తే కిష్కింద రాజ్యం పూర్తిగా ఉంది. దానికి వాలి రాజు, సుగ్రీవుడి యొక్క అన్న రాజు. అయితే అక్కడ సుగ్రీవుడు ఆ పై నుంచి, ఈ కింది నుంచి రాముడు పైకి చూస్తే ఆ పై నుంచి సుగ్రీవుడు కిందికి చూస్తున్నాడు. ఎవరో 2 యోద్ధలు ఉన్నారు కింద అని భయపడిపోయి, ఎందుకంటే వాలియే పంపించాడేమో అని భయపడిపోయి హనుమంతుని పంపిస్తున్నాడు. ఇక్కడ ఏమవుతుందో చెప్తాను వినండి. వాలి సుగ్రీవుడు ఇద్దరు కూడా అన్నదమ్ములు. అయితే ఒకప్పుడు ఏమైంది, సురంధరుడు అనేటువంటి రాక్షసుడికి ఈ యొక్క వాలికి పెద్ద వైరం ఉంది. వాలి చాలా గొప్ప యోద్ధ. ఆయన ముందరికి ఎవరి యోద్ధ వస్తే ఆ యోద్ధ ప్రతి వాళ్ళ నుంచి సగం బలం ఆయనకి వెళ్ళిపోతున్నాడు. సగం బలం ఆయన దగ్గర వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ యోద్ధ సగం అయిపోతాడు. కాబట్టి చంపేస్తాడు. అందరినీ చంపుకుంటూ వచ్చాడు. పెద్ద అసలు ఒకప్పుడు రావణాసురుణ్ణి కూడా పట్టుకొని ముప్పతిప్పలు పెట్టినవాడు వాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ సురంధరుడు రాక్షసాన్ని చంపడం కోసం ప్రయత్నం చేస్తే ఆయనకి కోపం వచ్చింది. కాబట్టి వాలి ఆయన్ని పట్టుకొని చంపేసి తిప్పి అలా ఇసిరేశాడట. ఇసిరేస్తే అది ఋష్యముఖ పర్వతం మీద అక్కడ ఉన్నటువంటి ఋషి యొక్క ఆశ్రమం మీద ఆ శవం పడితే అక్కడ ఆ రక్తం బయటకు వచ్చిందట. ఇతడు మతంగ మహాముని. ఇతడు చాలా కోపిష్టి. అయ్యో, నా యజ్ఞ కుటీరమంతా కూడా, నేను ఉండేటువంటి ఇల్లంతా కూడా రక్తమయం అయిపోయిందే, ఎవరి విషయం చేశారని చూస్తే ఎవ్వరు కనబడలే. ఎందుకంటే ఈయన వేసిన విషయం 10 కోసుల దూరం వెళ్ళిపోయింది. కాబట్టి ఈయన ఇక్కడున్నాడు కింది భాగంలో, అక్కడికి ఆ శవం పోయింది కాబట్టి రక్తం పడిపోయింది. పడిపోగానే సరే, ఎవరైతే ఏం చేశారో ఆ వ్యక్తి మళ్ళీ ఇక్కడికి వస్తే వాడి తల 1000 ముక్కలైపోతుంది అని శపించాడు. శపిస్తే ఇంకా ఆ విషయం విన్నటువంటి వాలి ఆ భాగానికి ఎప్పుడూ వెళ్ళాడు. కాబట్టి అక్కడ సుగ్రీవుడు ఉన్నాడు. మళ్ళా రెండవసారికి ఏమైందంటే అతని కొడుకు మాయావి, సురేంద్రుడి కొడుకు మాయావి వచ్చి మళ్ళీ నా తండ్రిని చెప్పావు కదా అని వాళ్ళతో మళ్ళీ యుద్ధం చేశాడు. యుద్ధం చేస్తే ఈసారి వాలి యుద్ధం చేస్తూ ఏం చేశాడంటే ఆయన వెంట పరిగెడుతున్నాడు. అన్నయ్య పరిగెడుతున్నాడు కాబట్టి సుగ్రీవుడు కూడా ఆయన వెంట పరిగెడుతున్నాడు. పరిగెత్తి కొంచెం దూరంలో ఒక గుహలోకి ఆ మాయావి అనే రాక్షసి వెళ్ళిపోతే ఇక్కడ వాలి కూడా దాంట్లోకి వెళ్ళిపోయి యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తే కొంతకాలం యుద్ధం చేసిన తర్వాత ఇంకా సుగ్రీవా, నువ్వు లోపలికి రాకు, నువ్వు బయటనే ఉండు, బయట నుంచి ఇంకేమైనా ఇస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి గుహకి బయటకు నువ్వు ఉండు, గుహలో నేను ఉంటాను. గుహలోకి వెళ్ళి యుద్ధం చేస్తుంటే కొన్ని రోజుల తర్వాత ఆ గుహలోంచి రక్తం బయటకు వచ్చిందట. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కథ వింటే మీకు ఎందుకు అర్థమవుతుందంటే ఎందుకు వీళ్ళకి వైరం వచ్చిందో, ఎందుకు వీళ్ళు మిత్రత్వం కోల్పోయారో, ఎందుకు సుగ్రీవుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి అక్కడి నుంచి ఆ గుహలోంచి రక్తం బయటకు వస్తే అయ్యో ఏమైందో ఏమో, చాలా రోజులు అయిపోయింది,
ఆ మాయావి రావట్లేదు, ఇటు వాలి రావట్లేదు, వాలి కూడా చనిపోయి ఉంటాడు, ఆ యొక్క మాయావి కూడా చనిపోయి ఉంటాడు అని నిర్ధారణ తనకు తానే చేసుకుని సుగ్రీవుడు బాగా గుర్తుపెట్టుకుని తనకన నిర్ధారణ చేసుకొని ఆ గుహకి బయట నుంచి ఒక పెద్ద రాయిని పెట్టేసి రాజ్యంలోకి వచ్చాడు. వచ్చి రాగానే అక్కడ ఉన్న మంత్రులు, నేను చెప్పాను రోజు చెప్తున్నాను, రాజు లేకుండా ఉంటే రాజ్యం నాశనం అయిపోయే అవకాశం ఉంది, వేరే వాళ్ళు శత్రువులు వచ్చి ఆక్రమించే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఉన్న మంత్రులందరూ కూడా ఆ సుగ్రీవుని రాజు చేశారు. చేస్తే సుగ్రీవుడు సరే అన్నాడు, ఉన్నాడు. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఇక్కడ గుహలో ఉన్నటువంటి మాయావి రాక్షసుని చంపేసి వాళ్ళు చాలా కష్టంగా బయటకు వచ్చారు. ఎందుకంటే అలసిపోయిన వ్యక్తికి మళ్ళీ ఇక్కడ తలుపులు మూసి ఉంటే ఇబ్బంది, కానీ దాన్ని కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి మళ్ళీ ఆ యొక్క కిష్కింద వెళ్తే కిష్కిందలో రాజుగా సుగ్రీవుడు ఆ యొక్క సింహాసనం కూర్చుని ఉన్నాడు. ఈ విషయం చూసి చాలా కోపగించి, అసలు నేను లేని సమయంలో నా రాజ్యాన్ని ఆక్రమించుకున్నావు, అక్కడ వేచి ఉండవలసింది, నువ్వు కొంచెం సేపు ఇంకా ఆగవలసింది, ఎవరికి చెబుతున్నారో నా బలం మీద నీకు నమ్మకం లేదు కాబట్టి, నీకే రాజ్యం కావాలి కాబట్టి కుబుద్ధితో అక్కడ రాయిని పెట్టేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, నువ్వు దుర్మార్గుడివే, నిన్ను చంపేస్తాను అని చెప్పేసి ఆయన వెంట పడితే అప్పుడు ఈయన తిరిగి భయపడి ఎక్కడికైతే ఆ యొక్క వాలి రాడో, ఎందుకు శాపం ఉంది కాబట్టి అక్కడ పోయి ఋష్యముఖ పర్వతం మీద కూర్చున్నాడు. వాలి అక్కడికి రాడు అని నిర్ధారణ, ఎందుకు శాపం ఉంది కాబట్టి ఆయన అక్కడ సేఫ్. ఇవాళ భాష చెప్పాలంటే సేఫ్, అక్కడికి వాలి రాడు, యుద్ధం చేయడు కాబట్టి ఉన్నాడు. అలా అక్కడ ఉన్నటువంటి సుగ్రీవుడు ఇక్కడ కింద ఉన్న రాముడిని చూస్తున్నాడు. చూసి ఆహా వాలియే పంపించి ఉంటాడు, ఇద్దరు యోధులు పెద్దగా ఉన్నారు, పెద్ద పెద్ద భుజాలు ఉన్నాయి, కాబట్టి నాకు మృత్యు వచ్చినట్టే అని చెప్పేసి భయపడి ఆ చెట్టు నుంచి ఈ చెట్టు మీదకి, ఈ చెట్టు నుంచి ఆ గుట్ట మీదకి పరిగెడుతున్నాడు. పరిగెడితే హనుమంతుల వారు, ఈరోజు హనుమంతుల వారు వస్తున్నారు మన కథలోకి. బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రబద్ధే. ఎవరైనా వాయు పుత్రుడు, బుద్ధిమతాం బుద్ధిలో గొప్పవాడు, వాతాత్మజం వాతము అంటే గాలి అర్థం, అందుకనే ఆయన వాయుపుత్రుడు. ఆత్మజం అంటే కొడుకు, వాతాత్మజం. వానరయూధ ముఖ్యం, వానరుల్లో గొప్పవాడు. అలాంటి హనుమంతుడు ఈరోజు వస్తున్నాడు. అయితే సుగ్రీవుడితో అంటున్నాడు, ఎందుకయ్యా సుగ్రీవా అలా వెళ్తుంటావు, నువ్వు రాజు కాబట్టి, నువ్వు మంచివాడు కాబట్టి మేమందరం నీతో వచ్చాము, ఎప్పటికైనా మనకు రాజ్యం వస్తున్న ఉద్దేశంతో అలా ఉండిపోతే ఎలా, అలా భయపడుతుంటే ఎలా అంటే, అప్పుడు సుగ్రీవుడు అన్నాడు, నేను భయంలో ఉన్నాను, నాకు రాజ్యము లేదు కాబట్టి నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను, చూసుకోలేకపోతున్నాను, కాబట్టి మళ్ళీ వీళ్ళు వచ్చారంటే నన్ను మళ్ళీ చంపేస్తున్న భయంతో ఉన్నానయ్యా. ఏమయ్యా హనుమ, ఒక్కసారి కిందికి వెళ్ళి చూసి వస్తావో వాళ్ళు ఎవరో అని అంటే, హనుమంతుడు అన్నాడు, మీరు ఆజ్ఞేస్తే వెళ్తాడు. హనుమంతుడు బుద్ధిమతం ఎక్కడ కూడా బుద్ధిని ప్రదర్శిస్తాడు. ఆయన అనిమ, మహిమ, గరిమ, లఘిమ, వాకత్వం, వాయుత్వం, నిషిత్వం, ఈషిత్వం అన్నటువంటి 8 సిద్ధులు ఉన్నటువంటి వాడు గొప్పవాడు. కాబట్టి ఆయన ఎప్పుడైనా ఏవైనా చేస్తాడు, ఏ ఆకారాన్ని తీసుకుంటాడు, ఎంత తేలికైనా అంటాడు, ఎంత బలవంతుడైనా అవుతాడు. మనకు ముందు భాగంలో అర్థమవుతుంది. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, సుగ్రీవుడు ఇంకా వెళ్ళి అడుక్కొని రా అంటే సరే అని ఆయన ఒక బ్రాహ్మణ వేషధారి కిందికి వచ్చాడు. బ్రాహ్మణ వేషధారి కిందికి వచ్చాడు. కాబట్టి బ్రాహ్మణధారిగా వచ్చిన తర్వాత ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే, అయ్యా మీరు ఎవరు, బాగా వినండి, మీరు ఎవరు అని అనకుండగా మీ దగ్గర శస్త్రాస్త్రాలు ఉన్నాయి కదా, మీ జట కట్టింది ఉంది కదా, కానీ మీ భుజాలు గట్టిగా ఉన్నాయి కదా, అసలు మీరు బ్రాహ్మణ క్షత్రియులా? ప్రశ్న చూడు ఎలా వేస్తున్నాడు. మీరు బ్రాహ్మణ క్షత్రియులా? మీరు చాలా గొప్పగా ఉంటున్నారే, అసలు హుందాగా ఉన్నారే, మీ యొక్క ముకుటం మీద కిరీటం పెట్టేస్తే రాజులాగా కనబడుతున్నారే, మీరు రాజులా తాపసులా? మీ దగ్గర ధనుష్యబాణం ఉందే, ఈ ధనుష్యబాణం అక్కడక్కడ ఉన్నటువంటి చిన్న అక్కడ వనచరులకు చంపేసుకుంటూ భోంచేయడానికి పెట్టుకున్నారా, లేదా రాక్షసులు అడ్డం వస్తే చంపేసి శక్తి సామర్థ్యం మీకున్నాయా? మీరు క్షత్రియులా, బ్రాహ్మణ, తాపసులా, ఋషులా అని ప్రశ్న వేస్తున్నాడు. ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం పని అని అడగలేదు. అడిగేటప్పుడు ఎంత బాగా అడగాలి అంటే, మనకు చెప్పేవాడు సమాధానం చెప్పగలిగే అంత బాగా అడగాలి. అదే పరిప్రశ్నయా, అదే
పరిప్రశ్నయ. కాబట్టి అంత బాగా మాట్లాడుతుంటే మీరు ఒక్క మాట చూడండి, రామచంద్రుల వారు హనుమంతుల దిక్కు చూడట్లేదు, చూడకుండా లక్ష్మణస్వామికి అంటున్నాడు, అసలు ఈ వ్యక్తి ఎంత గొప్పవాడయ్యా. ఏమంటున్నాడు, నువ్వు గొప్పవాడివయ్యా అనట్లే హనుమంతుడికి, లక్ష్మణస్వామికి అంటున్నాడు, ఈ వ్యక్తి ఎంత గొప్పవాడవయ్యా. ఏదో ఖచ్చితంగా అన్ని వేదాలు, అన్ని శాస్త్రాలు, నవవిధ భక్తి అన్నీ నేర్చుకుని ఉంటాడు, ఈయనకి మంచిగా ఎదుర్వేదం వచ్చి ఉంటుంది, కాబట్టి ఇంత బాగా మాట్లాడుతున్నాడు అని లక్ష్మణ స్వామికి చెప్తున్నాడు. హనుమంతుడి దిక్కు చూడట్లే. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, రాముడి దగ్గర మోసమన్న పదం నడవదు. ఎందుకు, ఈయన మోసంగా వచ్చాడు. ఎలా వచ్చాడు, బ్రాహ్మణ వేషధారి వచ్చాడు. కాబట్టి మోసగాళ్ళకి రాముడు కన్నెత్తి కూడా చూడడు. నీలో ఎంత గుణమున్నా, ఎంత విషయం ఉన్నా, ఎంత ధర్మం ఉన్నా, ఎంత న్యాయం ఉన్నా, ఏమున్న పక్షంలో కూడా నువ్వు మోసగాడివి, నన్ను నేరుగా వచ్చేస్తే చెప్పేవాడిని కాదు, నువ్వు మోసపూరితంగా నేను గుర్తుపడనని చెప్పేసి నువ్వు బ్రాహ్మణ వేషం వేసుకొచ్చావు కాబట్టి నిన్ను చూడను అన్నట్టుగా ఆయన చూడకుండా, కానీ గుణమే కాబట్టి, గొప్ప గుణం కాబట్టి లక్ష్మణస్వామికి చెప్పి ఆయన ఎంత గొప్పవాడు అంటుంటే, ఆ ఎంత గొప్పవాడు అన్న విషయం విని హనుమంతుల వారు అసలు ఇంత నేర్చుకున్నానని ఎలా తెలిసింది. మీకు ఒక్క మాట గుర్తుండాలి, హనుమంతుల వారి యొక్క గురువు ఎవరు, సూర్యభగవానుడు. రాముడు ఎవరు, సూర్యవంశీయుడు. ఎక్కడో అక్కడ గొలుసులు ఉంటాయి, ఈ గొలుసులు మనం పట్టుకుంటూ పోతే మనకు రామాయణం తొందరగా అర్థమవుతుంది, చాలా తొందరగా అర్థమవుతుంది. కాబట్టి అసలు సూర్యభగవానుడు ఉదయం లేవాలి, ప్రయాణం చేసుకుంటూ మధ్యలోకి రావాలి, మళ్ళీ పశ్చిమానికి వెళ్ళిపోవాలి. అవునా, ఆయన పని అది, ఆయన పనిని మానుకోడుగా, ఆయన పని. కాబట్టి ఆంజనేయ స్వామి ఆయనకి గురుముఖత కూర్చొని నేర్చుకోవాలి, వేదం నేర్చుకోవాలి అంటే. కాబట్టి సూర్యభగవానుడు ఇలా తూర్పు నుంచి వస్తుంటే ఆంజనేయ స్వామి ఆయన దిక్కు ముఖం చేసి వెనక భాగం నుంచి వచ్చేవాడట. ఇలా సూర్యుడు చెప్పేవాడు, ఆంజనేయ స్వామి వినుకుంటూ వెనక్కి వెళ్ళేవాడు. ఇలా కష్టపడి నేర్చుకున్నాడు. అందుకనే బుద్ధిమతాం వరిష్టం, గురువు దగ్గరికి వెళ్ళి కష్టంగా నేర్చుకోవాలి, గురుకులంలో ఉండాలి. విద్యార్థులు ఎవరు ఉండట్లే. ఇప్పుడు 10th తర్వాత కాలేజీకి వెళ్ళమంటే వైఫై ఉందా, మంచి భోజనం ఉందా, అసలు ఫోన్ అలౌడ్ ఉందా అని ప్రశ్నలు వేసి వెళ్తున్నారు. వీళ్ళకి విద్య వస్తుందా, వీళ్ళకి ఫోన్ మాత్రమే వస్తుంది, ఇంకా విద్య ఎందుకు వస్తుంది వీళ్ళకి, రాదు. కానీ అలా నేర్చుకున్నాడు. అతడు సూర్యభగవానుడు కాబట్టి, నా వంశీయుడు కాబట్టి ఆయన క్షమించి అసలు ఆ హనుమంతుడు లక్ష్మణుడికి మాటలు చెప్తుంటేనే ఈయన పెద్ద గొప్పవాడే అయి ఉంటాడు, నా గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు కాబట్టి ఒక్కసారి నమస్కారం చేద్దామని వంగే ప్రయత్నం చేస్తే నా వంగే పయంలోనే అతని బ్రాహ్మణ వేషం అంతా వెళ్ళిపోయి ఏదైతే ఆయన అవతారమో, హనుమత అవతారమో, ఆ అవతారం బయటకు వచ్చింది. బోలో మహాబలి హనుమానకి. మహాబలి హనుమంతుడు రాముడి కనబడంగానే కౌగలించుకున్నాడు రామచంద్రుల వారు. ఎందుకనంటే చిన్నగా ఉన్నప్పుడు, బాగా గుర్తుపెట్టుకోండి, చిన్నగా ఉన్నప్పుడు కేసరికి పుట్టంగానే హనుమంతుడు, ఆ హనుమంతుడికి ఆకలి వేసింది కాబట్టి అదే సూర్యభగవాను తినడానికి వెళ్ళాడు. ఇది కూడా సత్యమే. అంటే అంత శక్తి సామర్థ్యాలు ఆయనలో ఉన్నాయి. ఇలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే సముద్రాన్ని దాటిపోవాలో అప్పుడు ఈ విషయం మర్చిపోతాడు. కాబట్టి జాంబవంతుడు చెప్తాడు, నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయా, పుట్టినప్పుడే నువ్వు సూర్యభగవాన్ దగ్గరికి పోయావు కాబట్టి నీకు శక్తి ఉంది, ఇప్పుడు సముద్రాన్ని దాటగలుగుతావు అంటే అప్పుడు జ్ఞాపకం వచ్చి దాటుతాడు. అంటే తనలో ఉన్న గుణాన్ని చెప్పాలి ఒకళ్ళు. అందుకనే రాముడికి మనం చాలా స్తుతిస్తాం. స్తుతి, రాముడికి ఏం కావాలి, స్తుతి, పాఠము, మంత్రము, హారతి, మంత్రపుష్పము అన్నీ చెప్తాం రోజు రాముడికి. నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చాలా మంచివాడివి, అలా చేశావు, ఇలా చేశావు అని దినమంతా మనం పాటలు పాడమా? ఎందుకు, రాముడు చేసిన పనులే రాముడికి మళ్ళీ జ్ఞాపకం చేయాలి. అది మనం చేసే భక్తి విధానం. అలా ఆ హనుమంతుడిని కౌగిలించుకోగానే చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఆ యొక్క అంజనీదేవి ఏం చెప్పిందంటే, నీకు గురువుగా దొరికేవాడు చాలా గొప్పవాడు, నీకు అసలు దేవుడు శ్రీరాముడు, గుర్తుపెట్టుకో. ఇప్పుడే ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, ఏ సందర్భంలో వస్తాడు అన్న విషయాన్ని తల్లి అప్పుడే చెప్పింది. కష్టాల్లో ఉంటాడు నీ దేవుడు, సుఖాన్ని ఇవ్వు నీ దేవుడికి. బాగా గుర్తుపెట్టుకోండి, ఆంజనేయ స్వామి రాముడి యొక్క సుఖం కోసం సర్వం త్యాగం చేశాడు, అన్ని పనులు ఆయనే చేశాడు. కానీ ఒక్కసారిగా నేను చేసిన అధికారాన్ని, అహంకారాన్ని చూపించలేదు. ఆ తల్లి చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. అందుకనే పిల్లలు వినాలి ఈ మాట. తల్లి ఒక్క మాట అప్పుడెప్పుడో చెప్పి ఉంటే అది గుర్తుపెట్టుకొని చేస్తారు. కాబట్టి తల్లులు వినాలి, పిల్లలు వినాలి. అంజనీదేవి అప్పుడు చెప్పింది కాబట్టి నీ గురువు కష్టంలో ఉంటాడు, నీ దేవుడు కష్టంలో ఉంటాడు, నువ్వు ఆయనకి సుఖం రావడం కోసం నీ శరీరం మొత్తం త్యాగం చేయి, నువ్వు గొప్పవాడి అప్పుడు అవుతావు.
ఇప్పుడే గొప్పవాడిగా అనుకోకు. సూర్యభగవాన్ తినడానికి పోయిన గొప్పవాడు అనుకోకు నువ్వు. ఇప్పుడు కాదు గొప్పవాడిగా, అప్పుడు నువ్వు గొప్పవాడు. ఎందుకు? లోక కళ్యాణమో, దేశ కళ్యాణమో, కుల కళ్యాణమో, సంస్కార కళ్యాణమో, ధర్మ కళ్యాణమో చేసిన వాడు గొప్పవాడు. తనకు తాను మంచి కొత్త బట్టలు వేసుకొని, కొత్త కారు వేసుకొని రోడ్ల మీద తిరిగేవాడు గొప్పవాడు కాదు. ఎంత డబ్బున్నా, ఎంత విషయం ఉన్నా. నేను రూపాయి ఉంటే చాలా ధర్మం కోసం ఖర్చు పెట్టేది గొప్పవాడు. 10 లక్షల నుండి రూపాయి గుడికి ఇస్తే నువ్వు ఎందుకు గొప్పవాడు అవుతావు? రాముడు కూడా ఒప్పుకోడు. అందుకనే తన మన ధన వస్తువులతో సేవ చేసుకోమన్నారు గుడికి. ఎలా చేసుకోవాలి? తన మన ధనతో. నీ దగ్గర డబ్బు లేదు, సేవ చేసుకో. నీ దగ్గర డబ్బు కూడా లేదు, సేవ కూడా లేదు, వృద్ధురాలివి, పాట పాడు, ఏదో ఒకటి చెయ్యి. కానీ నీ దగ్గర ఏ శక్తి ఉందో ఆ శక్తిని రాముడికి చూపెట్టు. అది తన మన ధన వస్తువు కనుక అలా ఇచ్చి ఇవ్వమంటాడు చూడు. అది కాబట్టి నీ రాముడు దొరుకుతాడంటే అప్పుడు అమ్మ చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి అప్పుడు సాష్టాంగ ప్రణిపాతం చేశాడు రామచంద్ర. అమ్మా, నా దేవుడు నాకు దొరికాడు. దేవుడు దొరకాలి అంటే ఇంత సమయం పట్టాలి. అలాగే దొరికేస్తాడు దేవుడు? దొరకడు, ఇంత కష్టపడాలి. కాబట్టి వచ్చాడు. ఇంకా పైన సుగ్రీవుడు ఉన్నారు. రామచంద్ర ప్రభు దేవా, అక్కడ పైన సుగ్రీవుడు ఉన్నాడు. ఆయన మా రాజు, ఆయన కూడా కష్టాల్లో ఉన్నాడు, నీలాగానే కష్టాల్లో ఉన్నాడు. ఆయనకు కూడా భార్య వెళ్ళిపోయింది. భార్య రోమ అసలు చాలా మంచిది, కానీ వాలి నా భార్యని బలవంతంగా అడే ఉంచుకొని నేను భయపడిపోయి ఇక్కడికి వచ్చాను. కాబట్టి అక్కడే ఉంది వాలి దగ్గర నా భార్య, అతని భార్య. కాబట్టి ఆయన కష్టాల్లో ఉన్నాడు, నువ్వు కష్టాల్లో ఉన్నావు. కాబట్టి మీరిద్దరు ఒకటైపోతే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు, రమ్మన్నాడు. అప్పుడు హనుమంతుల వారు అప్పటి నుంచి లక్ష్మణ స్వామి ఎంత బాగా చూసుకుంటాడు రాముడిని, అంతకంటే బాగా చూసుకుంటున్నాడు హనుమంతుల వారు. ఎందుకంటే ఇక్కడ రాముడు అలసిపోయి ఉన్నాడు. సుగ్రీవుని ఆయన చూశాడు కదా, భార్య పోయిన తర్వాత సుగ్రీవుడు సుగ్రీవుడు మహాబలశాలి, కానీ భార్య పోయిన తర్వాత శక్తి కోల్పోయాడు. కాబట్టి అయ్యో, రాముడు కూడా శక్తి కోల్పోయి ఉంటుంది, కాబట్టి నేను ఆ పర్వతం మీదకి రమ్మని చెప్పకుండా తీసుకుని వెళ్తానని చెప్పేసి అనిమా అంటే ఆ శరీరాన్ని చాలా పెద్దగా చేయడం, గరిమా అంత పెద్ద శరీరాన్ని తేలికగా చేయడం, ఇద్దరిని కూడా భుజాల మీద కూర్చోబెట్టుకొని ఆ యొక్క పర్వతం మీదకి అలా తేలికగా వెళ్ళిపోయాడు. బాగా గుర్తుపెట్టుకుని హనుమంతుల సేవ అలా ఉంటుంది. వెళ్ళిపోయి సుగ్రీవుడి దగ్గర కూర్చోబెట్టాడు. రామచంద్రుల వారికి ఆ సుగ్రీవుడికి అగ్నిసాక్షిగా, ఎక్కడైనా మౌషి రోజు అగ్ని పెడితే మనం రామాయణం చెప్తున్నాం, అగ్ని లేకుండా రామాయణం చెప్పే విషయం లేదు. అగ్ని ఎక్కడైనా సాక్షిగా ఉండాలి. రాత్రి దీపం పెడితే అగ్నిసాక్షి, పొద్దున దీపం పెడితే అగ్నిసాక్షి, వివాహంలో అగ్నిసాక్షి. మనకు ఎప్పుడైనా సమస్య వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడు హోమం చేస్తే అగ్నిసాక్షి. నిన్న మనం ధర్మంత్రి హోమం చేసాం, అగ్ని, అవునా కదా? ఎక్కడ అగ్ని ఉంటుందో అక్కడ పవిత్రత ఉంటుంది. కాబట్టి 2 పూట్ల దీపం పెట్టాలి. ఆ తర్వాత మనం ఎంతైతే అంత రోజు చెప్తున్నాను, పంచాంగం చూసే వాళ్ళకి అర్థమవుతుంది లేదో, మనం అన్నం వండిన తర్వాత అన్నం వండేటప్పుడు చెప్పులు వేసుకొని వండకూడదు, స్నానం చేయకూడదు, స్టవ్ను ముట్టకూడదు. ఇవన్నీ చెప్తే మీకు కోపం వస్తుంది, కానీ వినిపెట్టుకోండి, చెప్పే ప్రయత్నం చేయండి. వినేవాళ్ళు వింటారు, విన్నవాళ్ళు గొప్పవాళ్ళు, వినని వాళ్ళు అలాగే ఉండిపోతారు. అలా ముట్టకూడదు స్టవ్ని. స్టవ్ అసలు లేదు, స్టవ్ అన్న విషయం లేదు, అగ్ని ఉంది. కట్టెలు కొట్టినా పిటికలు వేసినా పొయ్యి ఉండేది, అది లేదు. కాబట్టి అలాగనే పక్షంలో కూడా రొట్టె ముక్క చేసి కొంచెం ఈ నిప్పుకలు వేసి ఆ నిప్పుకల మీద అన్నమో రొట్టె ముక్కలు వేసిన తర్వాత ఆవుకు పెట్టిన తర్వాత మీరు భోజనం చేయండి. మీ షుగర్ వ్యాధి రాదు, బీపీ రాదు, రోగం రాదు. అన్నం వల్ల వచ్చే సమస్యలు ఏమీ రావు. ఇప్పుడు అందరికి కూడా అన్నం వల్లే సమస్య వస్తుంది. మొట్టమొదటి ఆయన అన్నం మానేయమంటాడు. డాక్టర్ గారి దగ్గర ఏమన్నాడు? ఫస్ట్ అన్నం మానేయి, రొట్టెలు తిను అంటాడు. రొట్టెలు తింటే రొట్టెలద్దు, గోధుమ గడ్డి తిను, గోధుమ గడ్డి కాకపోతే ఇంకో పెసర్లు తిను అని చెప్తాడు. తిండి మీదే సమస్య అంతా. ఎక్కడ సమస్య? తిండి మీద. కాబట్టి అదే మీరు స్టవ్కో అగ్ని వేసిన తర్వాత మితభోజనం హితభోజనం అన్నారు. కొంచెం భోజనం చేస్తే మీ శరీరం సుదృఢంగా ఉంటుంది, శక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ఎంత మంచి పవిత్రమైన భోజనం చేస్తే అంత మంచి జ్ఞానం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అక్కడ అగ్ని వెలిగించాడు. అగ్ని వెలిగించి వాళ్ళిద్దరికి సాక్షిగా కూర్చోబెట్టి అగ్ని సాక్షిగా వాళ్ళిద్దరికి మిత్రత్వం చేయించాడు. ఎలా చేయించాడంటే, నీకు సమస్య ఉంది, ఈయనకు సమస్య ఉంది, ఈ భాగం అంతా నీకు తెలిసి ఉంది. కాబట్టి సుగ్రీవ, రామచంద్ర వారు ఆ దక్షిణ భాగంలో వెళ్ళాడట, అక్కడ లంకకి వెళ్ళాడట, రావణ దగ్గరికి వెళ్ళాడట, సీతను తీసుకుపోయాడట. కాబట్టి నువ్వు సహాయం చెయ్యి అని చెప్తే సరే అని చెప్పేసి అప్పుడు అన్నాడు. కానీ ఏమిటయ్యా సుగ్రీవ, మరి నీకు వచ్చిన సమస్య ఏమిటి? నీకు వచ్చిన సమస్య ఏమిటి అంటే అప్పుడు అంటున్నాడు, నా అన్నయ్యకి నేను మోసం చేయలేదు. బాగా వినండి, నేను తప్పును ఒప్పుకోవడం వల్ల పుణ్యగతులకు వెళ్తాం, తప్పును దాచిపెడితే రోజుకొక అడుగు నరకం దిక్కు వెళ్తాం. గుర్తుపెట్టుకోండి, రామాయణం వింటే పుణ్యం వస్తుంది.
రామాయణం వింటే పుణ్యం వస్తుంది. మనం తప్పును దాచిపెడితే ఒక్కొక్క అడుగు నరకం దిక్కు పోతూనే ఉంటాం. తప్పును ఒప్పుకుంటే ఒక్కొక్క అడుగు పుణ్యలోకాలకు మనం పోతూనే ఉంటాం. ఇప్పటి నుంచే మన దారిని మనం నిర్ధారణ చేసుకోవాలి. 10th పాస్ అవ్వకంటే ముందే ఏ కాలేజ్కి పోవాలి, ఏది తీసుకోవాలి, ఏం సబ్జెక్ట్ తీసుకోవాలి, ఎలా ఎగ్జామ్స్ రాయాలి, ఎలా పాస్ అయ్యాలి, ఏ పోస్ట్ కావాలి అనుకుంటామా లేదా? అలా మన జీవితానికి కూడా ఒక నిర్ధారణ చేసుకోవాలి మనం ఏం చేయాలో. కాబట్టి ఈ భాగమంతా కూడా నీకు తెలుసు కాబట్టి సుగ్రీవ, రాముడితో మిత్రత్వం చేసిన తర్వాత ఎలా వెళ్ళాలో అలా చేద్దాం. కానీ నీకేమైందో చెప్పు సుగ్రీవ. మొదలు నీ కష్టాన్ని దూరం చేస్తాను, నా కష్టం మళ్ళా. రాముడు ఏమంటున్నాడు, మొదలు నీ కష్టాన్ని దూరం చేస్తాను, అప్పుడు మన ఇద్దరు సంధి ఎక్కువగా అవుతుంది. ఆ తర్వాత మన ఇద్దరం కలిసి, నువ్వు ఒకవేళ సిద్ధంగా ఉంటే, ఇదంతా నీ ప్రాంతం కాబట్టి, నీ ప్రాంతంలో ఉన్నవాడు నువ్వు శక్తివంతంగా ఉంటే నాకు శక్తి వస్తుంది. నేను కొత్తగా వచ్చినవాడు, నాకు శక్తి ఉన్న ఉపయోగం లేదు. ప్రాంతము తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎంత దూరం వెళ్ళాలో తెలియదు. కానీ నువ్వు ఒకవేళ ప్రశాంతంగా ఉంటే, నీకు ఆలోచన వస్తే ఆ ఆలోచన ద్వారా మనం సీతామాత దగ్గరికి వెళ్దాం. నీ సమస్య చెప్పు అంటే, ఏమీ లేదు, అక్కడ మా అన్నయ్యకి నాకు యుద్ధమైన విషయం ఏంటంటే, ఆయన రాక్షసుని చంపాడు, ఆ మాయావిని చంపాడు, ఆ మాయావి సమస్య వల్ల రక్తం అక్కడ పడింది, ఆయన శపించాడు. ఎందుకు అంటే, నేను ఆ గుహ దగ్గర రాయి పెట్టాను, అది మా అన్నయ్యకి కోపం వచ్చింది, కానీ నేను అడగలేదు. అక్కడికి వెళ్తే మంత్రులు నాకు రాజుని చేశారు, ఈ విషయం చెప్దామన్నా మా అన్నయ్య వినలేదు, తవ్వి పంపించేశాడు. తప్పు నాది ఇక్కడ ఏమీ లేదు అని చెప్పేసుకున్నాడు. తప్పుని లేదు అనకు. తప్పు ఇప్పుడు మనం ఇద్దరం కోర్టులో ఉంటే, నీ భాగం నువ్వు చెప్పుకుంటావు, నా భాగం నేను చెప్పుకుంటాను. భార్యాభర్తలు గొడవ చేసుకుంటే ఒప్పుకుంటారా? ఆమె తప్పు ఆమె చెప్పుకుంటుంది, ఈ తప్పు అంటే ఇద్దరు కూడా సమానంగా గొడవ చేస్తూనే ఉంటారు. వేరే వాడు వచ్చి ఆ గొడవను న్యాయం చేయాలి. నువ్వు తప్పు చేయలేదు కావచ్చు సుగ్రీవా, నువ్వు అక్కడ గుహ మీద రాయి పెట్టడమే తప్పు. మంత్రులు బలవంతంగా చేస్తే అప్పుడే రాజు అయిపోకూడదు. నువ్వు రాజు, భరతుడు ఎలా చేశాడు రాజ్యం? అక్కడ పాదుకల్ని పెట్టి ఆయన రాజ్యం మీద కూర్చోకుండా, రాజ్య వ్యామోహం లేకుండా రాజ్యం అలా చేసి ఉండవచ్చు కదా. నువ్వు చేయలేదు. రాజ్యం మీద, పీఠం మీద నువ్వు కూర్చున్నావు. ఇంకా వేచి ఉంటే బాగుండేది, వేచి ఉండలేదు కాబట్టి నువ్వు శిక్షారూఢవే. గుర్తుపెట్టుకోండి, ఎంత న్యాయం చెప్తాడు రాముడు. రాముడు ధర్మాత్మ కదా, నియతాత్మ, ధర్మాత్మ రెండు కూడా. కాబట్టి తప్పు చేశావు అని నువ్వు ఒప్పుకుంటే మనం ముందుకు వెళ్దామని చెప్తే, సరే నేను తప్పు చేశాను, ఇంకా నన్ను క్షమించండి, కానీ ఈ విషయం తేలితేనే మనం ముందుకు వెళ్ళవచ్చు. ఎందుకంటే అక్కడ వాలి పరమ దుర్మార్గుడు. అసలు వాలి రావణుడికి మిత్రుడు. చెప్పారు కదా ఇంతకు ముందు శత్రుత్వం, రావణుని ముప్పతిప్పులు పెట్టినవాడు, కానీ ఆయన మిత్రత్వం చేస్తున్నాడు. కాబట్టి ఆ సీతామాత జాడ ఆయన వల్ల కూడా దొరుకుతుందంటే, వద్దు, నాకు అధర్ముడు వద్దు, నాకు అధర్మం చేసేవాళ్ళు, క్రూరతం చేసేవాళ్ళు వద్దు, నాకు నువ్వే మిత్రుడిగా ఉండు, ఆ వాళ్ళని నేను చంపేస్తానంటే అప్పుడు వాలి చిరుమందహాసంగా నవ్వాడట. అంటే సుగ్రీవుడు చిరుమందహాసంగా నవ్వాడు, అంటే వెటకారంగా. వాలి ఎంత బలవంతుడో నీకు తెలియదు రామా. చూడండి, మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి. దండకారణ్యంలో వచ్చిన తర్వాత 14,000 మంది రాక్షసులు ఖరదూషణలతో సహా రామచంద్ర వారు చంపేసినప్పుడు అదే భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క వాలికి తెలుసు, ఆ సుగ్రీవుడికి తెలుసు. మరి ఎందుకు సుగ్రీవుడు నమ్మలేదు? రామాయణంలో అనుమానం రావాలి, ప్రేమ రావాలి, గురుత్వం రావాలి, వస్తే రామాయణం అర్థమవుతుంది కదా. అదే భాగం కదా, అదే భాగం, కింది భాగము పై భాగము. అంత 14,000 మంది రాక్షసులను చంపేసిన తర్వాత కూడా వాళ్ళకి రాముడి గురించి ఎందుకు తెలియదు, సుగ్రీవుడికి ఎందుకు తెలియదు అంటే, ఇక్కడ ఒక విషయం ఉంది. సుగ్రీవుడికి ఏమైందంటే, వాలికి విషయం తెలిసింది, కానీ వాలికి సుగ్రీవుడు తెలిసింది, కానీ సుగ్రీవుడు వనవాసంలో ఉన్నాడు. రాముడు ఎలా వనవాసంలో ఉన్నాడో అలా ఉన్నాడు. వనవాసంలో ఉన్నప్పుడు రాజ్యకారభారాన్ని ఏమి చూడకూడదు. కాబట్టే ఎక్కడున్నాడు? ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాడు. అంటే కిష్కిందకి బాగా దూరంలో ఉన్నాడు. కాబట్టి నాకేం తెలియదు, అసలు నువ్వు ఎంత గొప్పవాడివో అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు. అంటే నాకు తెలియదు అంటే ఎందుకు తెలియదు? వనంలో ఉన్నాను కాబట్టి తెలియదు అని చెప్పి అప్పుడు అన్నాడు. ఆయన ఏ రాక్షసుని చంపాడో ఆ రాక్షసుడు అస్థిపంజరం ఇక్కడే ఉంది, దాన్ని ఒక్కసారి చూస్తే నీకు అర్థమవుతుంది. మాయావి యొక్క అస్థిపంజరం ఎంత పెద్దగా ఉందంటే, అంత పెద్దగా ఉన్నటువంటి ఆ యొక్క అస్థిపంజరం చూస్తే నీకు భయం అనిపిస్తుంది. రామా, ఒక్కసారి చూడు, నాకు ఒక్కసారి నమ్మకం కలగని అంటే వచ్చాడు, చూశాడు, అయ్యో ఇదేనా అన్నాడు. ఎడమ కాలు బొటన వేలుతో దాని తంతే అది ఎక్కడికో వెళ్ళిపోయింది. అది కొంచెం విశ్వాసం. అంటే నువ్వు మంచివాడివా కాదా? ఇంటర్వ్యూ 4th రౌండ్ ఉంటుంది కదా, 4th రౌండ్ కదా, 4th రౌండ్ ఇంటర్వ్యూలో అన్ని ఇట్లాంటి విషయాలే అడుగుతారు. ఎలా ఉంది, ఇప్పటిదాకా చదువుకున్న విషయం వేరు, సర్టిఫికేట్లు వేరు, అనుభవం వేరు, కానీ నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తావా లేదా అని చూసేదే 4th రౌండ్.
కాబట్టి ఆ యొక్క రాముడు ఫస్ట్ రౌండ్లో పాస్ అయిపోయాడు. సెకండ్ రౌండ్ ఏంటంటే అక్కడ తాటి చెట్లు ఉన్నాయి. ఆ తాటి చెట్లని అసలు వాలి ఇలా పట్టి తెంపేసేవాడు, ఇలా పట్టి తెంపేసేవాడు. అంత దుష్టుడు, దుర్మార్గుడు, ధైర్యవంతుడు, బలవంతుడు. అలాంటి తాటి చెట్టును నువ్వు కొట్టేస్తావు ఒక బాణంలో అంటే రామచంద్ర వారు అన్నాడు, ఒక బాణంలో ఒకటి కాదు, ఒక బాణంలో 7 కొట్టేస్తాను. వరుసగా ఉన్నటువంటి చెట్టును చూపెట్టమంటే చూపిస్తే ఒక్కసారి బాణం తీసుకుని కొడితే 7 చెట్లు పటపట పడిపోయాయి. పడిపోయిన తర్వాత విశ్వాసం వచ్చింది సుగ్రీవుడికి, ఆహా రాముడు నాకు సహాయం చేస్తాడు. ఇది అంటే రాజైన పక్షంలో కూడా ఇక్కడ రాజు ఎవరు? ఇక్కడ ఈయన యువరాజు పట్టాభిషేకం చేస్తూ చేస్తూ ఆగిపోయినవాడు, కానీ ఇక్కడ రాజత్వం చేసి వచ్చినవాడు కాబట్టి ఇతనే రాజు. ప్రాంతము ఈయనదే, రాజరికము ఈయనదే. కాబట్టి రాజు ఉన్నవాడు ఎవరికైనా పరీక్ష చేయవచ్చు. రామాయణంలో గుణాలు నేర్చుకోండి. రాజు ఉన్నవాడు ఎవరికైనా పరీక్ష చేయవచ్చు కాబట్టే చేశాడు. రాముని పరీక్ష చేయడం ఏంటి అంటే కుదరదు. రాముడు అతిథిగా వచ్చిన పట్టుబడ్డాడు, ఆయన ఆ ప్రాంతంలో రాజు కాబట్టి చేశాడు. ఇంకా నమ్మకం కుదిరిన తర్వాత ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళు, యుద్ధానికి పిలువు, యుద్ధం చేయి, వాళ్ళని చంపేస్తాను, నీకు రాజుని చేస్తాను, మనం ఇద్దరం కూడా సీతామాతని వెతుకుదామని చెప్పేస్తే సరే అన్నాడు. వాలిని చంపడం సాధ్యం కాదు, ధైర్యం అయితే లేదు, కానీ రాముడు అండగా ఉన్నాడు కాబట్టి సరే అన్నాడు. సరే అని చెప్పేసి ఒకరోజు వెళ్ళి ఆ వాళ్ళని బయటకు పిలిపించి యుద్ధానికి సిద్ధం కామన్నాడు. వాళ్ళకి విద్య వచ్చు, ధనుర్విద్య పెద్దగా రాదు, కానీ గదా యుద్ధము, మల్ల యుద్ధము వానలకు వచ్చు. అందుకనే నేను చెప్పాను కదా, వానలు కూడా రాజ్యం ఉంది, సింహాసనం ఉంది, కిరీటాలు ఉన్నాయి, రాజ్యసభ ఉంది, రాజ్యం ఉంది, వాళ్ళు గెలుపు ఓటములు ఉన్నాయి. వానరులు అని తీసేస్తే కుదరదు, రాక్షసులు అని తీసేస్తే కుదరదు, దేవతలు అంటే కుదరదు. మానవులకి, రాక్షసులకి, దేవతలకి ఎలా ఉన్నాయో వానరులకు కూడా అంత పెద్ద రాజ్యం విషయం ఉంది. కాబట్టి ఇంటి దగ్గరికి వెళ్ళి పిలువమని చెప్తే అప్పుడు వాళ్ళని గట్టిగా పిలుస్తున్నాడు సుగ్రీవుడు. ఏమిటి ధైర్యం? రామచంద్రులు వారు ఉన్నారని ధైర్యం. నీకెందుకు, నేనున్నాను అని చెప్తే మనకెంతో ధైర్యం వస్తుంది. నువ్వు వెళ్ళు, డబ్బులు కొడతావా, సమయం కొడతావా, ఇంకేమంటావా, నేనున్నాను అన్న ధైర్యంతోనే వెళ్తాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అంటారు, నీకెందుకు, నీకు ఏ రోగమైనా ఉండను, నేనున్నాను అంటే పేషెంట్ కొంచెం కొంచెం మంచిగా అవుతూ ఉంటాడు. ఎందుకు? విశ్వాసం. వెళ్ళాడు, వాళ్ళని పిలిచాడు, పిలిచి యుద్ధం చేసే సిద్ధం అవుతున్నప్పుడు బాగా వినండి. అందుకనే రామాయణాన్ని బాగా వింటేనే రామాయణం అర్థమవుతుంది. ఇద్దరు యుద్ధం చేస్తుంటే రాముడు అసలు బాణం వేయలేదు, వాళ్ళని చంపలేదు. కొంచెం సేపటి తర్వాత శరీరం పూర్తిగా అలసిపోయింది. ఆ యొక్క సుగ్రీవునికి బాగా కొట్టాడు. వాలి గదా యుద్ధము, మల్ల యుద్ధము అన్నీ కలిపి బాగా ఇప్పుడే మానసికంగా ఓడిపోయాడు. భార్య ఇతని దగ్గరే ఉంది. అన్ని రకాలుగా ఓడిపోయిన సుగ్రీవుడికి మళ్ళీ సహాయం చేస్తానని చేయకుండా ఉన్నాడు కాబట్టి బాగా అలసిపోయి ఇంకా కింద పడిపోయే సమయంలో పరిగెత్తుకుంటూ వచ్చాడు. రామా, ఎందుకయ్యా నాకే పరీక్ష? బాగా వినండి, ఎందుకయ్యా నాకు ఆ పరీక్ష? వాడితో యుద్ధం చేయలేను, గొప్పవాడు కాబట్టే భయపడిపోయి అక్కడ దాగి ఉన్న వాడిని పట్టుకొచ్చి నేను సహాయం చేస్తాను, యుద్ధం చేయమని చెప్పి నాకు యుద్ధం నిలబెట్టి నువ్వు మాత్రం తమాషా చూస్తున్నావా? అలాగే చూస్తున్నావా? ఎందుకు నా మీద కక్ష, ఎందుకు నా మీద కోపం, ఎందుకు నేనేం చేశాను నేను నీకు అని ప్రశ్న వేస్తే అప్పుడు చూడండి, అప్పుడు ఏమన్నాడు రామచంద్ర వారు, మరి నేను అక్కడ అతిథిగా వచ్చాను కాబట్టి నేను దేవుడిని అంటే దేవ అవతారం అని తెలిసిన పక్షంలో కూడా ఇంత చెట్టును కొట్టుమన్నావు, మా కలేబరాన్ని కొట్టేయమన్నావు, అసలు నన్ను అవమానం చేశావు, విశ్వాసం చేయలేదే, మరి నువ్వు విశ్వసించావు, నన్ను రాగానే నేను సహాయం చేస్తా అంటే నాకు పరీక్ష పెట్టావా లేదా? మరి నీకు పరీక్ష పెట్టకూడదా? అయితే నువ్వు నాకు సహాయం అడుగుతున్నావు కదా, సహాయం అడుగుతున్నప్పుడు నేను పరీక్ష పెట్టకూడదా? పెట్టాలి. పెడితే నాకు అర్థమవుతుంది. అయినా సుగ్రీవా, ఒక్క మాట విను, నీకు పరీక్ష పెట్టాను అంటే ఎంత సహిస్తావో చూస్తాను. నువ్వు ఎంత చేస్తావో కాదు పనిని, ఎంత సహిస్తావో అన్న విషయం చూస్తాడు చాలామంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత సమర్థవంతుడవో, ఎంత వీరుడవో కాదు, ఎంత నీకు నియతాత్మ ఉంది, ఎంత అదుపులో ఉండగలుగుతావు అన్న విషయాన్ని బాగా చూస్తావు. నియమాల్లో ఉన్న వాళ్ళకి, అదుపుల్లో ఉన్న వాళ్ళకి గౌరవం ఎక్కువ, వీరత్వము శూరత్వం ఉన్న వాళ్ళకి కాదు. అందుకనే రాముడు నియతాత్మ, ధృతిమాన్ శృతిమాన్ మళ్ళా, కానీ నియతాత్మ మొదలు గుర్తుపెట్టుకోండి. అందుకనే మొదటి నుంచి వెనక్కి రావాలి. కాబట్టి నీకు పరీక్ష పెట్టానయ్యా, నువ్వు కూడా సమర్థుడివే. వాలి లాంటి వాడిని కూడా దెబ్బలు కొట్టి దెబ్బలు పడి మళ్ళా జీవించి నా దగ్గరకు వచ్చావంటే నువ్వు సమర్థుడివే. నీతో మిత్రత్వం చేసుకుంటే నాకు కూడా లాభమే. ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది, అప్పుడు నీకు నమ్మకం వచ్చింది, ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది. కాబట్టి మనమిద్దరం మిత్రులమే. కానీ ఇంకొక విషయం సుగ్రీవా, మీ అన్నయ్య అసలు నీలాగానే ఉన్నాడు.
నీలాగానే ఉన్నాడు. కాబట్టి అదేమో అదృష్టమో దురదృష్టమో కానీ ఆ రోజు మీరిద్దరు కూడా ఒకే రకమైనటువంటి వస్త్రాలు వేసుకున్నారు కాబట్టి అసలు నేను కనిపెట్టలేకపోయాను కాబట్టి బాణాన్ని వేయలేదు. యుద్ధ భూమిలో పిలవకూడదు. పిలిస్తే నువ్వు వీపు చూపించి వస్తే నువ్వు అసమర్థుడు అవుతావు. నేను పిలిస్తే నువ్వు వస్తే అసమర్థుడు అవుతావు. కానీ నువ్వు తనకు తానుగా ఒకవేళ పరిగెత్తుకుంటూ వస్తే అది యజ్ఞ రక్షణ, యాగ రక్షణ, యుద్ధ రక్షణ, అంటే మళ్ళీ యుద్ధానికి వస్తా అని చెప్పడం కోసం అది. కాబట్టి నువ్వు రావచ్చు. కాబట్టి నేను పిలిస్తే రావడం వేరు, నువ్వు స్వతహాగా అలసిపోవడం రావడం వేరు. మహాభారత యుద్ధం చాలా రోజులు నడిచింది. అప్పుడే అందరు సాయంకాలం అవ్వగానే సూర్యాస్తం అందరూ వెళ్ళిపోతారు, మళ్ళీ ఉదయం కాగానే మళ్ళీ అందరూ వస్తారు కదా. రాత్రంతా అలసిపోతారు, రాత్రంతా వాళ్ళు శ్రమను ఓడ్చుకుంటారు, మళ్ళీ పొద్దున్న లేవలు మళ్ళీ యుద్ధానికి వస్తారు. కాబట్టి సూర్యాస్తమైన తర్వాత యుద్ధం లేదు. అలా నువ్వు వచ్చేసావు, ఇప్పుడు రెండో రోజు మళ్ళీ వెళ్ళు, ఇప్పుడు నేను నీకు నమ్మకం చెప్తున్నా అని చెప్పి అక్కడ హనుమంతుడు చెప్తున్నాడు. ఒక నాగవల్లి పుష్పంతో ఉన్నటువంటి మాల తయారు చేసి ఈ యొక్క సుగ్రీవుని మెడలో వేసేయి. ఇదే విజయమాల, అంటే గెలవకంటే ముందు విజయం. ఎలా విజయం అంటే నమ్మకం. ఏం నమ్మకం? రాముడు గెలిపిస్తాడని, నేను గెలుస్తానని హనుమంతుల వారు కూడా దానికి ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి ఆ మాల వేసుకుంటాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనం బాగా చదువుకొని ఉంటే ఎట్లాగైనా పేపర్ రాని నేను రాస్తాను అన్న విశ్వాసం విజయం. నేను రాస్తాను అన్న విజయం. అసలు నేను ఏమి చదువుకోలేదు, ఏమొచ్చినా రాయలేను అన్న విషయం అపజయం. ఒకవేళ అలాగెలాగో రాసి పాస్ అవ్వడం అది అదృష్టం వల్ల పాస్ అవ్వడం వేరు, స్వతహాగా శక్తిని సంబంధించి పాస్ అవ్వడం వేరు. కాబట్టి ఈ రోజున మాల వేసుకుని ఏమనుకుంటాడు, నేను ఖచ్చితంగా గెలుస్తాను. హనుమంతుల వారు మాల వేశారు, ఆయన విజయీ భవ. ఆయన ఏం చేస్తాడు, హనుమంతుల వారు మహాభారత యుద్ధం అప్పుడు కూడా ఆ యొక్క అర్జునుడి యొక్క రథం మీద నిల్చుని ఉంటాడు, విజయీ భవ ఎప్పుడు కూడా. అందుకనే మనం పతాకం వేస్తే విజయీ భవ, హనుమత్ పతాకం వేయాలి, విజయం. కాబట్టి హనుమంతుల వారే ఈ పుష్పమాల నాకు వేశాడు కాబట్టి నాకు నమ్మకం. రాముడు ఇప్పుడు చెప్పాడు ఏమని, మీరిద్దరు ఒకే రకంగా ఉన్నాడు కాబట్టి అది నిజమే. ఇప్పుడు నేను అలసిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళే శక్తి నాలో ఉంది కాబట్టి అది కూడా విజయమే. 3 చిహ్నాలు కూడా విజయం దిక్కు ఉన్నాయి కాబట్టి సరే అని చెప్పేసి ఆయన రెండో రోజు మళ్ళీ యుద్ధానికి వెళ్తే మీరు చాలా కథల్లో విని ఉంటారు. చెట్టు చాటు నుంచి ఆ యొక్క రామచంద్రుల వారు ఆ యొక్క వాలిని చంపారు, అది అబద్ధం. అది ఎవరో కవులు రాసిన విషయం. వాల్మీకి రామాయణమే వినాలి, వాల్మీకి రామాయణమే ప్రమాణం. మిగతా వీళ్ళని కూడా వాళ్ళ ప్రకారంగా రాసుకున్నటువంటి విషయాలు, దాన్ని మనం విశ్వసించకూడదు. అందుకనే వాల్మీకి రామాయణం మూలం అన్నారు. ఎవరు తీసుకున్నా ఆయన మూలం నుంచే వస్తారు. కాబట్టి ఆయన నేరుగా చూడండి, వెనక నుంచి చంపి ఉంటే ఆ బాణం వీపుకు తగిలేది, కానీ వాలికి ఆయన బాణం కొట్టినప్పుడు హృదయానికి తగిలింది. ఇక్కడ తగిలిన తర్వాత ఇంకా వాలి అందరినీ పిలిపిస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిపించి, రాముడు అసలు నన్ను చంపడం తప్పు, బాగానే ఎవరికి వాళ్ళకి న్యాయం, బుద్ధి, జ్ఞానం చెప్పుకుంటారు. ఇదే దౌర్భాగ్యం. ఏంటంటే నాకు ఉన్నా లేకపోయినా చెప్పుకుంటారు. నీకు ఉందా లేదా మొదలు నువ్వు తెలుసుకోవాలి. నువ్వు 10th పాస్ అయిపోయి కలెక్టర్తో మాట్లాడుతుంటే ఎట్లా? నీకు జ్ఞానం, ఆ స్థాయి జ్ఞానం నీకు ఉండాలి. కలెక్టర్ పరీక్ష రాసి ఫెయిల్ అయిపోతే మాట్లాడితే తప్పేం లేదు, కానీ 10th ఫెయిల్ అయిపోయినావు కదా, ఎలా మాట్లాడతావు? కాబట్టి నీ స్థాయి, నీ హోదా నువ్వు తెలుసుకొని పోవాలి. అలా ఆయన రామచంద్ర వారి దగ్గర అందరూ ఆయన దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తే అప్పుడు వాలి అన్నాడు, ఇది నా ప్రాంతము. రామా బాగా విను, ఇది నా ప్రాంతము, నేను రాజును. కానీ నాతో యుద్ధం చేద్దామని చెయ్యకుండా సుగ్రీవుడు యుద్ధం చేస్తే నువ్వు నాకు బాణం వేశావు. సరే నన్ను చూసుకుంటూనే వేశావు, కానీ యుద్ధానికి నాకు ఆహ్వానించలేదు. బాగా గుర్తుపెట్టారు. వాలి మాట ఎంత గొప్పగా ఉంటుందో. నాను ఆహ్వానించి ఉంటే నేను నీతో ఎలా యుద్ధం చేయాలో సమర్థవంతంగా తయారై వచ్చేవాడిని. సుగ్రీవుడితో చేయాలి కాబట్టి అలాగే వచ్చాను. నువ్వు చాలా గొప్పవాడిని నాకు తెలుసు, కానీ నువ్వు నాకు పిలవలేదు. పిలవకుండా యుద్ధానికి నువ్వే వచ్చేసావు, కొట్టేశావు, చంపేశావు. తప్పు కదా రామా? నువ్వు నియతాత్మ, ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ, సత్యవాక్య, దృఢవ్రత ఎక్కడున్నాయి నీ దగ్గర? అన్ని అబద్ధాలే అన్నాడు. అప్పుడు రాముల వారు అన్నారు, నేను చేసింది ధర్మం. నువ్వు రాజువైన పక్షంలో కూడా నువ్వు తప్పు చేశావు. తప్పు చేసిన వాళ్ళు శిక్షించడం క్షత్రియ ధర్మం. నేను క్షత్రియుడిని, నేను ధర్మమే పాటించాను. నువ్వు అసలు తప్పు చేసిన దుర్మార్గుడివి. నువ్వు బలవంతంగా ఆ యొక్క సుగ్రీవుడి భార్య రోమను దగ్గరగా ఉంచుకున్నావు, అది మొదటి తప్పు. రెండవది, ఎవరి తప్పులు వాళ్ళు చెప్తున్నారు. రామచంద్ర వారు ఇప్పుడు సుగ్రీవుడి తప్పులు తీశాడు, ఇప్పుడు వాళ్ళ తప్పులు తీస్తున్నాడు. అంటే రాముడికి అన్నీ తెలుసు, ఎవరిని ఎప్పుడు తప్పులు తీయాలో అలా తీయాలి. ఎలా తీయాలి అంటే ఏది ధర్మమో ఆ తప్పులు తీయాలి. గుర్తుపెట్టుకోండి, ఈమె మన మనిషి కాబట్టి ఒక రకంగా,
ఆమె పరమనిషి కాబట్టి ఇంకో రకంగా తప్పులు చేయకూడదు. ఇది న్యాయస్థానానికి దోషం చేసిన వాళ్ళు మనకు పాపం వస్తుంది. దానివల్ల మన దగ్గరకు వచ్చి అమ్మ న్యాయం చెప్పు అంటే న్యాయమే చెప్పాలి, ఇదే ధర్మం. కాబట్టి నీకు నచ్చిన వాడికి ఒక న్యాయము, నచ్చిన వాడికి ఒక న్యాయం చెప్తే అది అధర్మం అవుతుంది. కాబట్టి నువ్వు రాక్షసుడివి, నువ్వు ఎలా చేసావంటే బలవంతంగా ఆ యొక్క భార్యను ఉంచుకున్నావు, రోమను ఉంచుకున్నావు. కాబట్టి నువ్వు చేసిన తప్పే. మళ్ళీ ఆయన స్వతహాగా రాజ్యం కోరుకోలేదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. స్వతహాగా రాజ్యం కోరుకోలేదు, నీతో బాగా ఉండేవాడు, నువ్వు అనుమానించావు. అక్కడ మంత్రులు ఆయన రాజ్యాధికారం ఇచ్చారు, అది కూడా ఆలోచించకుండా, మాట్లాడకుండా, చర్చించకుండా ఆయన తరిమి కొట్టావు. కాబట్టి తప్పు నీదే. కాబట్టి నీలాంటి చంపడం తప్పేమీ కాదు, అధర్మం పెరిగిపోతుంది కాబట్టి చంపాను అన్నాడు. అప్పుడు క్షమించమన్నాడు వాలి. ఎందుకంటే ఇంకా మృత్యు కూడా వచ్చేసింది, బాణం తగిలిపోయింది. కానీ రామ ఒక్క మాట విను, నాకు అసలు తార, నా భార్య తార మీద పెద్ద విషయం లేదు, ఎలాగో బ్రతికేస్తుంది. కానీ నా కొడుకు అంగదుడు చాలా అమాయకుడు, యుద్ధత్వం నేర్చుకున్నాడు, వీరత్వం నేర్చుకున్నాడు. కానీ నీ సేవలో ఉంచుకో అంటే అప్పుడు రాముడు అన్నాడు, నీ కొడుకును నాకు చాలా దగ్గర వాడిలా చూసుకుంటాను, నువ్వు ఇంకా మోక్షానికి వెళ్ళిపోమన్నాడు. అంతే అభయం. చచ్చిపోతూ ఉన్నప్పుడు చాలామందికి మనసులో ఒక విషయం ఉంటుంది, ఈ విషయం జరిగితే నేను తృప్తిగా స్వర్గానికి వెళ్తాను, లేకపోతే ఇక్కడే ఆత్మ ప్రేతాత్మ మీద తిరుగుతానని చెప్తారు. అనుకుంటారా లేదా? మనం చాలామంది పిట్ట ముట్టకుండా ఉంటే కూడా వారికి ఏదో మనసులో ఉంది కాబట్టి పిట్ట ముట్టట్లేదు అంటాం. వాడి మనసులో ఉన్న విషయం మనం చెప్తే అప్పుడు పిట్ట వచ్చి ముడుతుంది, కాకి ముడుతుంది. అవునా? పిండం కాక స్పర్శ అన్నది, కాకి ముట్టాలి, స్పర్శ చేయాలి. అలా ఎప్పుడైతే అంగది బాధ్యత రామచంద్రుడు తీసుకున్నారో అప్పుడు ఆయన ప్రాణం పోయింది. పోగానే అక్కడి తార వచ్చి బాగా ఏడ్చింది. అయ్యో వాలి ఎంత గొప్పవాడు, రావణాసురుని కూడా ముప్పతి పిల్లి పెట్టినవాడు, అసలు రామచంద్రుల వాళ్ళతో మృతి చెందాడు, అసలు వీరుడు ఎలా చనిపోయాడంటే అప్పుడు అధర్మం ధర్మం అంతా. ఎప్పుడైతే సుగ్రీవుడి భార్య ఆయనతో ఉందో, ఆమెతో ఉందో, అప్పుడు సుగ్రీవుడి భార్య గల ఏడుస్తుంటే ఎప్పుడు కూడా ఆ యొక్క తార రోమని మాట్లాడించలేదట. అంటే భర్త లేడు కాబట్టి ఇక్కడ ఆమె దగ్గరగా ఉంచుకున్నాడు కాబట్టి చాలా బాగా మాట్లాడి ఉంటే ఇలాంటి సమస్య వచ్చేది కాదు. చాలా దుఃఖిత స్త్రీని కూడా అసహ్యంగా చూడడం వల్ల ఆమెకి దోషం వచ్చి భర్త చనిపోయాడు. కాబట్టి ఎవ్వరి కోసం కూడా తప్పు మాట్లాడకూడదు, అసలు అన్యాయంగా ఉండకూడదు. ఇది రామాయణం మనకు బాగా చెప్తుంది. కానీ అప్పుడు ఆమె ఏంటంటే ఇంకా నా భర్త పోయాడు కాబట్టి నేను కూడా నా ప్రాణం ఇచ్చేస్తాను అని నిర్ణయం తీసుకుంటే అప్పుడు రామచంద్ర వారు చెప్తున్నారు, నువ్వు ఒక శూరునికి భార్యవి, శూరుని భార్య, వీరుని భార్య ఎప్పుడు కూడా శోకం చేయకూడదు. నువ్వు గట్టిగా ఉండి నీ అంగదుని చూసుకుంటూ నీ రాజ్యాన్ని చూసుకుంటూ ఉండు. ఇక్కడ సుగ్రీవుడు ఇప్పుడు రాజు అయిపోతాడు కాబట్టి నీకు సహాయంగా ఉండు. నువ్వు గొప్ప భక్తురాలి, అందుకని తార మండోదరి ఈ తార ఆ తారే పతివ్రతలో తార, నువ్వు అంత గొప్పదానివి కాబట్టే నీ వాలి అంత గొప్పగా శూరత్వం చేసి నాతో యుద్ధం చేయగలిగాడు కాబట్టి నీ వాడు గొప్పవాడు, నువ్వు ఒక శూరునికి వీరునికి భార్య అని చెప్తే సరే అని చెప్పేసి ఆత్మహత్య ఆపేసుకుంది, సతీసహం ఆపేసుకొని ఆ యొక్క రాజ్యంలోకి వెళ్ళిపోయింది. కొంతకాలం పోయిన తర్వాత ఆ సుగ్రీవుడికి ఆ కిష్కింద రాజ్యానికి రాజుని చేశాడు. అంటే పోయిన భార్య వచ్చింది, పోయిన రాజ్యం వచ్చింది, వాళ్ళకి అంత సంస్కారం చేసేశారు. ఇంకా సుగ్రీవుడు రాజు అయిపోయాడు. మళ్ళీ మొదలుగో రాజు అనుకున్నాడు, మళ్ళీ మధ్యలో వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు అసలు పూర్తిగా ఆయనే రాజు అయిపోయిన తర్వాత అప్పుడు రాజ్యానికి నేను రాను కాబట్టి, నేను వనవాసిని కాబట్టి ఇక్కడ ఎవరు హనుమంతుల వారు వస్తారు, నీ రాజ్యాభిషేకం చేస్తారంటే సరే అని చెప్పేసి కిష్కిందకు రాజు అయిపోయిన తర్వాత మళ్ళీ వనానికి వచ్చి వృషమిక పర్వతం మీద మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. ఏమని అంటే ఎలాగో వర్షాకాలం వచ్చింది కాబట్టి ఈ వర్షాకాలంలో నువ్వు కొంతకాలం రాజ్యాన్ని చూసుకుంటూ ఉండు, నేను గుహలో ఉంటాను. ఎందుకంటే వర్షాకాలంలో మనం బయటకు వెళ్ళి ఆ సీతామాతను వెతకలేము కాబట్టి ఉండవయ్యా అని చెప్తే సరే అని చెప్పి సుగ్రీవుడు తన కొత్త భార్య, అంటే ఇంతకుముందు పోయింది కాబట్టి మళ్ళీ కొత్త భార్య కాబట్టి ఆ కొత్త భార్యతో కొత్త రాజ్యంతో కొత్తగా జీవితాన్ని జీవిస్తుంటే వీళ్ళు గుహలో రామలక్ష్మణుడు కూర్చుండి అయ్యో నా సీతను ఎలా వెతకాలి అని ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే ఖాళీగా కూర్చొని ఉన్నప్పుడు మాత్రమే రోదన ఎక్కువ. అందుకనే చాలామందిని పనికి పెడతారు. నువ్వు పనికి వెళ్ళమ్మా, పనికి పెడితే మెల్లమెల్లగా నువ్వు అన్ని విషయాలు మర్చిపోతావు, అసలు
నీకు ఏం తప్పు చేస్తున్నాన్న విషయం జ్ఞాపకం ఉండకుండా ఉంటుంది. లేకపోతే ఎప్పుడు కూడా ఒకే రూమ్లో కూర్చుండి ఆలోచించుకుంటూ కూర్చుంటే ఆత్మహత్య చేసుకుందామని ఆలోచన వస్తుంది. కాబట్టి చాలామందికి అలా ఉంచరు. కానీ రామలక్ష్మణులు ఆ గుహలో ఉండిపోతున్నారు. చాలా పెద్దగా వర్షం పడుతుంది, బయటకు వెళ్ళలేము. సుగ్రీవుడు రాజ్యం చేస్తూ ఉంటే ఈయనకు అన్ని విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి. సీత నాతో ఉన్నప్పుడు ఎంత బాగా ఉండేది, ఎంత బాగా ఉండేవాళ్ళం, అసలు ఆమె వివాహం చేసుకుని వచ్చింది, ఎంత అన్యాయం జరిగిపోయింది, ఆమెకు న్యాయం చేయలేకపోయాం, అసలు ఇక్కడ తీసుకురావడమే తప్పు, కానీ బలవంతంగా వచ్చిందాన్ని కాపాడుకోలేకపోయాను, పోయిందా ఊరికినే పోలేదు, ఎవరో ఎత్తుకుపోయాడు, వాడింత దుర్మార్గుడు ఏమో అని అన్నీ ఆ రామచంద్ర వారు ఆలోచిస్తూ ఉన్నారు, బాధపడితే ఆ వర్షం బయట పడుతుంటే ఆ వర్షం యొక్క నీళ్ళల్లో ఆయన కళ్ళిళ్ళు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి లక్ష్మణస్వామి పెద్దగా గుర్తుపట్టలేట. నీకు ఇప్పుడే చెప్పాను కదా, చిన్న తమ్ముడు ముందర పెద్ద అన్నయ్య ఏడవకూడదు. ఏడిస్తే ఏమవుతుందంటే ధైర్యం కోల్పోతారు ఇద్దరు కూడా. కాబట్టి ఏడవకూడదు. అలా ఆ నీళ్ళల్లో కన్నీళ్ళు పోయి మెల్లగా రోజులు గడిపేస్తున్నారు. కొంచెం కాలం పోయిన తర్వాత వర్షాకాలం పోయింది. కాబట్టి ఆ సుగ్రీవుడు ఇంకా వచ్చి మనం యుద్ధానికి వెళ్దాం, మనం సిద్ధం చేసుకుందాం, సీతామాతను వెతుకుదాం అని ఆలోచన చేయకుండా ఉన్నాడు. కాబట్టి రాముడికి బాగా కోపం వచ్చి వర్షాకాలం అయిపోయిన తర్వాత కూడా ఇంకా సుగ్రీవుడు రాలేదు. కాబట్టి లక్ష్మణ వెళ్ళు తీసుకుంటాడు. వెళ్ళి ఆ యొక్క సుగ్రీవుని పట్టుకురా. సుగ్రీవుడికి ఒక్క మాటే చెప్పు, నీలాంటి బలంగా ఉన్నటువంటి వాళ్ళు 10 రెట్లు బలంగా ఉన్న వాలినే చంపాడు ఒక్క బాణంతో. అలాంటి బాణాలు ఇంకా నా దగ్గర బాగా ఉన్నాయని ఒక్క మాట చెప్పిరా. అంటే చెప్పగానే చంపేస్తా అని చెప్పడం అనమాట. దీన్ని చంపడం అని కాదు, చెప్పగానే చంపేస్తా అంటే అంత ధైర్యము, అంత బలము, అన్ని బాణాలు ఇంకా నా దగ్గర ఉన్నాయని చెప్పడం కోసం లక్ష్మణస్వామిని పంపిస్తే లక్ష్మణస్వామి అక్కడికి వెళ్ళంగానే అక్కడ ఉన్న వానరులను కూడా పరిగెత్తుకుంటూ పోతున్నా. అబ్బో, ఈయన అన్నయ్య రాముడే వాళ్ళని చంపేశాడు కాబట్టి ఎంత కోపంగా వస్తున్నాడు, అసలు మనకందరికీ ఏమవుతుంది, అందరు పరిగెత్తుకుంటూ ఉంటే అప్పుడు సుగ్రీవుడు రాజు కాబట్టి ఆ రాజులు అప్పుడు సురాపానం అంటే ఇప్పుడు తీసుకునే మద్యం, కళ్ళు తాగడం, అలాంటి సురాపానం చేసుకుంటూ అసలు ఆయన వచ్చాడన్న వార్త చెవుడి మీద పడ్డ పక్షంలో కూడా అక్కడ సింహాసనం నుంచి లేవలేదట. బాగా గుర్తుపెట్టుకోండి, సింహాసనం నుంచి ఆయన లేవలేదు. లక్ష్మణస్వామి ఇంకా కొంచెం సేపు అయితే అంతఃపురానికి వెళ్తాడు. కానీ అంగదుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి సుగ్రీవుడిని కదిలించి లక్ష్మణస్వామి వస్తున్నాడు, బాగా కోపంలో ఉన్నాడంటే అప్పుడైనా హా అని లేచాడు. అయ్యో, నేను మర్చిపోయానే, నా మిత్రుడికి మాట ఇచ్చాను, సహాయం చేస్తాను, చేయకుండా ఉన్నాను కాబట్టి తప్పు జరిగింది, కాబట్టి లక్ష్మణస్వామి వచ్చి ఉంటాడు అని భయపడి ఇక్కడ సమయము ఎలా ఉంటుందంటే దీనికి తనకు తానుగా కాపాడడం కోసం పెద్దవాళ్ళని ముందుకు పెట్టడం, అప్పుడు సుగ్రీవుడు అన్నాడు, వదిన గారు మీరు వెళ్ళి తారాదేవి మీరు వెళ్ళి మాట్లాడి లక్ష్మణస్వామితో ఇంకా కొంచెం సమయం ఇస్తే ఖచ్చితంగా యోజన చేసి సీతామను పట్టుకొద్దామని చెప్తే అప్పుడు తార వారి యొక్క భార్య అంటే సుగ్రీవుడి వదిన ముందుకొచ్చి లక్ష్మణస్వామికి నమస్కరించి, లక్ష్మణ అంత కోపంగా ఉండగయ్యా, తప్పు జరిగిపోయింది, వాడు ఒప్పుకుంటున్నాడు, ఎందుకంటే రాజైపోయిన తర్వాత ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్తగా రాజయ్యాడు కాబట్టి ఆనందంలో మునిగిపోయాడు, సురాపానం చేస్తున్నాడు, భార్యతో సంతోషంగా ఉంటున్నాడు కాబట్టి మర్చిపోవడం తప్పే. గుర్తుపెట్టుకొని, తప్పును ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది, తప్పే. తొందరలోనే ఆ సుగ్రీవుణ్ణి ఋషముఖ పర్వతం పంపిస్తాను, ఇంకా నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు, లోపలికి వెళ్ళకు, ఎందుకంటే సురాపానంలో ఉన్నాడు కాబట్టి ఆయన అసభ్యకరంగా మాట్లాడవచ్చు, నీకు అసభ్యంగా మాట్లాడితే రాముడికి మాట్లాడినట్టే, నాకు అది తప్పు అని చాలా బాగా నచ్చచెప్పి లక్ష్మణస్వామి పంపిస్తే లక్ష్మణస్వామి రాముడి దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్తే సరే అని ఊరుకుంటే కొన్ని రోజులు అవ్వగానే ఆ యొక్క సుగ్రీవుడికి ధ్యాస వచ్చి ఇంకా సురాపానం మానేసి సేవ, ధర్మము, నీతి, ఇచ్చిన మాటకి నిలబడ్డము లాగా ఆ యొక్క సుగ్రీవుడు ఆందోళన తీసుకొచ్చి వృషభ పర్వతం కూర్చుంటే ఇంకా ఇక్కడి నుంచి మనం ఆ భాగానికి వెళ్ళాలి, లంకకి వెళ్ళాలి, సముద్రం దాకా వెళ్ళాలి, సముద్రం నుంచి అందరినీ వెతికించాలి అని చెప్పేసి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భాగానికి పంపించాడు. ఎక్కడి నుంచి మనం ఆ లంకకు వెళ్ళవచ్చో చూసుకొని రండి. వానరులు అక్కడ కోట్ల వానరులు వచ్చాడ. మనం 10, 20, 30 కాదు, కోట్ల వానరులు వచ్చి నేను సేవ చేస్తాను రాముడికి, నేను చేసే అని అందరూ అంటుంటే అందరూ వచ్చి చూస్తే ఆ ఋష్యముఖ పర్వతం అంతా కూడా అంత పెద్ద పర్వతము
వానరులతో నిండిపోతే అసలు వానరుల యొక్క ముఖం పెద్దగా మనం అందరం ఒక గుంపు కూర్చుంటే అక్కడి నుంచి చూసేవాళ్ళు ఎలా అనుకుంటారు, అమ్మ ఇంత పెద్ద జనం ఉన్నారేంటి అలా అంటుందో లేదా, అలా అంత పెద్ద వానరు అందరూ కూడా ఆ గుట్ట మీద కూర్చుంటే ఆ పర్వతంలా కాకుండా కళ్ళు ముక్కు చెవులు అక్కడక్కడ కనబడుతున్నాయట. శతాక్షము అన్నారు. ఎక్కడ చూసినా కళ్ళు, ఎక్కడ చూసినా చెవులు, ఎక్కడ చూసినా ముక్కులు, అసలు గుట్టే కనబడలే, పర్వతమే కనబడలే. అంతమంది రాక్షసులు వచ్చారట. వస్తే అందరూ కూడా రాముడి దగ్గర మాటిస్తున్నారు, మేము వెతికి వస్తామని. అందరూ వెతుక్కుంటూ పోతే ఎక్కడ కూడా ఆ యొక్క సీతామాత జాడ దొరకకుండా ఉంటే ఏ భాగంలో అయితే హనుమత్ స్వామి వెళ్ళాడో ఆ భాగంలో ఉంది అని తెలుసుకున్నాడు. కానీ అక్కడ సముద్రం ఉంది, ఆ సముద్రాన్ని దాటితే తప్ప అక్కడికి వెళ్ళలేము అని అనుకుంటున్న సమయంలో అందరూ కూడా సముద్రాన్ని ఎలా దాటాలి అనుకుంటూ ఉంటే అప్పుడు జాంబవంతుడు వచ్చి, హనుమంత నువ్వు లేస్తావు, చేయగలుగుతావు, నువ్వు చెయ్యి అని అంటుంటే అప్పుడు నాకు శక్తి వచ్చి జ్ఞాపకం వచ్చి ఒక్కసారి ప్రయత్నం చేద్దాము, రాముడి సేవలో ఉండుమని చెప్పింది మా అమ్మ కాబట్టి మీరు ఒక్కసారి వినిపెట్టుకోండి. మా అమ్మ, మా నాన్న, నా రాజ్యము, నా ధర్మము, నా సంస్కృతి, నా సంస్కారము అని మాట ఉంటే శక్తి వస్తుంది. అందుకనే నాది అన్న విషయం ఉండాలి. సెల్ ఫోన్ నాది, చెప్పులు నావి, ప్లేట్ నాది. అన్నం మొదలు పెడతామా, నా ప్లేట్ నాకు కావాలి, నా చెప్పులు నాకు కావాలి, నా సెల్ ఫోన్ నాకు కావాలి, అంతే. కానీ ఇదంతా మన ఆలయం అనుకుంటే కంటే నా ఆలయం అనుకుంటే ఇంకా గొప్పగా ఉండవచ్చు. నాది అన్న మీద విషయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా సేవ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఉన్న తర్వాత ఇక్కడ నేను ఎగరగలుగుతానని చెప్పాడు కాబట్టి ఆ యొక్క హనుమంతుల వారు అనుష్ఠానం కోసం కొంచెంసేపు కళ్ళు మూసుకొని చూస్తుంటే నిజంగానే ఎగరగలుగుతానా అని అనుకొని ఎంతమంది అయితే అనుకుంటున్నారో అంతమంది కూడా సగం వరకు కూడా వెళ్ళలేకపోతున్నారు. ఈయన కూడా వెళ్ళలేడు. కానీ వెళ్తావు అని జాంబవంతుడు జ్ఞాపకం చేశాడు కాబట్టి మా అమ్మ ఏమన్నది, రాముడికి సేవ చేయి, నీ దేవుడికి సేవ చెప్పింది కాబట్టి ఆయనకి శక్తి వచ్చింది, నిలబడ్డాడు. ఆయనకి అనిమా గరిమా మహిమా లఘిమా వస్తాయన్నాం కదా, ఆ ప్రకారంగా ఆయన శరీరాన్ని పెద్దగా చేసి ఇంకా చాలా మహేంద్ర పర్వతం మీద కూర్చున్నాడు. మహేంద్ర పర్వతం చాలా గొప్పది, చాలా గట్టిది కాబట్టి అలాంటి శరీరంతో ఉన్నటువంటి ఆ యొక్క శరీరాన్ని హనుమంతుడిని మహేంద్రగిరి పర్వతం మాత్రమే కాపాడుతుంది. కాబట్టి అక్కడ నిలబడి ఒక్క దూకితే మహేంద్రగిరి పర్వతం లోపలికి వెళ్ళిపోయిందట. అందుకనే మహేంద్రగిరి పర్వతం వంగి ఉంటుంది. ఏ భాగంలో అయితే ఆంజనేయ స్వామి నిలబడ్డాడో ఆ భాగం వంగింది కాబట్టి ఒక్క దూకుకి ఆయన అక్కడికి వెళ్తున్నాడు, సముద్రం దాటడానికి వెళ్తున్నాడు. వెళ్తే మొట్టమొదటిసారిగా సురస కలిసిందట. అయితే ఇక్కడ మనం ఏం చేద్దామంటే రేపు 1 గంటన్నర ఎక్కువగా చెప్పుకుందాం. పొద్దున మమ స్వస్తి స్వస్తి స్వస్తి.